వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆల్రెడీ ఈ వ్యక్తితో మనం ఇదే స్టూడియోలో అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినాం. అనేక అంశాల మీద కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనందరికీ తెలిసిందే, సామాజిక మాధ్యమాల్లో ఏదైతే దళితులు క్రైస్తవంలోకి మారితే వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగ ప్రతిఫలాలు, రాజ్యాంగ హక్కులు ఏవి కూడా వర్తించవని చెప్పి ఈ టాపిక్ను ఉద్దేశిస్తూ వారిని ఈరోజు స్టూడియోలకు ఇన్వైట్ చేయడం జరిగింది. పాస్టర్ హేమంత్ గారు, మీ అందరికీ తెలిసిందే, కులాలు ఏవైనా మతాలు ఏవైనా మన కులాన్ని ప్రేమించాలి, మతాన్ని గౌరవించాలనే ఒక ఎజెండాతోటి ముందుకెళ్తున్న వ్యక్తి. సో ఈరోజు వారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే ఉపేంద్ర, హౌ ఆర్ యూ? చాలా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అడగంగానే మీ విలువైన థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో వచ్చిరని తెలవంగానే ఫోన్ చేసిన. మీన్స్ ఎ లాట్. బిజీ స్కెడ్యూల్ ఉండి కూడా నాకు టైం ఇవ్వడానికి నీ తర్వాత ఎవరైనా. ఓకే, ఎట్లున్నారు? అంతా ఫైన్, అంతా ఫైన్. బాగున్నారా? యా. ఏం నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది? రోజువారీ కార్యక్రమాలు ఎట్లున్నాయి? దేవుని మహాకృపను బట్టి అంతా అనుకున్న దానికంటే బెటర్ నడుస్తా ఉంది. ఇట్లా ఏం చేస్తారు? అంత సద్దుమణినా పరిస్థితులన్నీ? అంటే ఏ విషయంలో? అంటే ఏదైనా కూడా సద్దుమణినా అంత మంచి నడుస్తుంది రోజులు? ఏదో సాఫ్ట్ గా అయితే లీడ్ అవుతా ఉంది ప్రస్తుతం. ఏం చేస్తారు పాస్టర్ హేమంత్ గారు? దినచర్య కార్యక్రమాలు ఏంటి? ఏం చేస్తారు వారు అసలు? దినచర్య అంటే పాస్టర్లు అందరూ ఏం చేస్తారో అదే చేస్తారు, ప్రతి పాస్టర్ కూడా. దినచర్య అంటే మీరు అందరూ ఎలాంటి దినచర్యని కొనసాగిస్తారు అదే విధమైన దినచర్య ఉంటది. అయితే దేవునితో, వాక్యంతో, సంఘస్థులతో కొంత ఎక్కువ సమయం గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతే. దేవునితో సమయం గడుపుతారా? దేవునితో గడపాలి. ప్రార్థనలో గడపడం అంటే దేవునితో గడపడం, వాక్యం చదవడం అంటే దేవునితో గడపడం, మీటింగ్స్కి వెళ్తా ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక రకమైన మీటింగ్ అనేటువంటిది ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది మీటింగ్స్ అనేటువంటివి, గాస్పల్ మీటింగ్స్ వెళ్ళాలి. ఇంకదే మా జీవితం ఏదన్నా ఉందంటే, మార్నింగ్ లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుడి చెప్పమన్న విషయాలన్నీ చెప్పుకుంటూ విశ్వాసాలను బలపరచడం, లోకాన్ని రక్షించాలి అనేటువంటి ప్రయత్నాలు చేయడం. అంతే. దేవుడు చెప్పని చెప్పినటువంటి స్వార్థ భారం మా పట్ల. దేవుడు చెప్తారా మీకు? రోజు మాట్లాడుతుంటా యేసుప్రభు రోజు స్వార్థని ప్రకటించండి, నలుదిక్కులకి వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించండి, మీరు చూసిన విన్న వాటిని ప్రకటించండి అన్నాడు. అదే వాక్యంలో రాయబడి ఉంది. అదే విషయాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకటిస్తూ ఉంటాం. మాట్లాడుతుంటారా యేసుప్రభు తోటి? మీతో కూడా మాట్లాడతారు ఆయన. నాతో మీరు కూడా మాకులాగా యేసయ్య నా పరిస్థితి ఇది, లేదంటే నాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి, నాతో మాట్లాడతారా అని అడిగితే ఆశగల ప్రతి ప్రాణాన్ని తీర్చే దేవుడు అని వాక్యం సెలవిస్తాం. ఒక 10 లక్షల అప్పు ఉంది, మీ ఏసే తీరుస్తాడా? ఒకవేళ తీరిస్తే నేను మాతో అప్పు చేసే ముందు ఏసైని అడిగే తీసుకున్నారు అప్పు? లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఇది, ఇబ్బంది ఉందని చెప్తే దేవుడు మాట్లాడతారు అన్నారు కదా. కోసం, బలహీనతల కోసం, స్వస్థతల కోసం ఏసై దగ్గరికి రావద్దు. ఇప్పుడు వచ్చేటోళ్ళు అంతే రావలేదల్లా. దానికోసం మాత్రమే రావడం అనేటువంటిది వాక్య విరుద్ధమైనది. రక్షణ, దాని తర్వాత ఇవన్నీ ఆలోచన మీకు కలిగి ఉండడం తప్పేం లేదు. కానీ ఏసీలోకి రావడమే స్వస్థత కోసం, ఏసీలోకి వస్తే ఆశీర్వదించబడతాం, ఏసీలోకి వస్తే డబ్బు సంపాదించవచ్చు, గొప్పలు అయిపోతాం, ఇలాంటి ఆలోచనలతో వస్తే మాత్రం ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. ఇప్పుడు బైబిల్లో ఉంది కదా, ఏసైని నమ్మితే పరలోకానికి వెళ్తారు, లేదంటే పాపి లోకానికి పోతారని అదేదో చెప్తారు కదా మీ వాళ్ళు. పొద్దున్న లేస్తే పాస్టర్లు నమ్మి రక్షించబడిన, బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడిన ఉంది. అంతే. అంటే ఏందన్నదంటే ఆయన చెప్పమన్నది చెప్తాం. అంటే యేసు ప్రభుని నమ్మితే అందరూ పరలోకానికి పోతారు. నమ్మడం, నమ్మకపోవడం అనేటువంటిది మీకు సంబంధించింది ఉపేందర్. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం. అది చెప్పడం మా ఇష్టం, మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. దాన్ని మీరు నమ్మడం అయినా నమ్మకపోవడం అయినా అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకరు చెప్పింది నమ్మాలి అంటే వాళ్ళు చెప్పింది మీరు వినాలి. మేము ఏదైతే చెప్తున్నామో అది మీరు వినాలి. విని అప్పుడు మీరు నమ్మితే ఒక రకమైనటువంటి స్థానం ఉంటుంది. నమ్మకపోతే మీ చేతులతో మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మీరు అంటే పాస్టర్ కదా, పొద్దున్న లేచి సువార్త ప్రకటిస్తుంటారు, లేదంటే దేవుని సేవల్లో ఉంటారు. అవును. ఎన్నిసార్లు చదివారు బైబిల్ మొత్తం? ఎన్నిసార్లు చదివామంటే చాలాసార్లు చదివాం బైబిల్ మొత్తం, మొదటి పేజ్ నుంచి చివరి వరకు. తప్పకుండా చదివేశాం. చదివినాక మీకు ఏమనిపించింది? ఎంత చదివినా ఇంకా ఇంకా కొత్త విషయాలు నేర్పించేటువంటి గ్రంథం అని అనిపించింది. ఎంత చదువుతున్నా ఇంకా ఇంకా నన్ను ఉత్తేజపరిచేటువంటి, నూతన ఉత్సాహాన్ని పుట్టించే ఏకైక గ్రంథం. చాలా విషయాలు ఇప్పటికీ కూడా ఏ సేవకుడికి, ఏ పాస్టర్ కూడా అర్థం కాని విషయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ బైబిల్ అనేటువంటిది మనస్ఫూర్తిగా చదవగలిగితే దానివల్ల కలిగేటువంటి ఆత్మ సంతృప్తి
అది వివరించడానికి కూడా సరిపోదంటాను. బైబిల్ మొత్తం చదివి అయితే చదివాను. అట్లనే ఏమన్నా రామాయణం, భగవద్గీత, ఖురాన్ అట్లా ఏమన్నా చదివే ప్రయత్నం చేసిరా ఎప్పుడన్నా? నేను ఎప్పుడు చేయలేదు. ఒకసారి చదవకపోయారు ఏంటి? రామాయణం గాని, మహాభారతం గాని, భగవద్గీత మీరు చదువుతున్నారు కదా, మీరు మీ దేవుళ్ళని మీరు నమ్ముకున్నారు, మీ మతపరమైనటువంటి గ్రంథం మీకు ఒకటి ఉంది, మాకు కూడా ఒక రకమైనటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి సంబంధించినటువంటి దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ గ్రంథం మాకు నేనేమంటా అంటే ఒక్కసారి ఈ రామాయణం, ఈ మహాభారతం, భగవద్గీత ఇవన్నీ తెలుసుకుంటే మీరు బైబిల్ని వదిలేస్తారని చెప్తాను నేను. దీన్నే నేను ఇంకా పూర్తిగా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. దీన్నే ఇంకా చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇదే నాకు అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రక్కెందుకు వెళ్తాను? ఇది దీని వల్ల నేను సాటిస్ఫై అవుతున్నాను కదా. ఇవి చదివితే కూడా దానికి మించి ఉంటుంది అంటున్నాను నేను. ఎందుకు? ఆల్రెడీ నేను సాటిస్ఫాక్షన్ ఒక గ్రంథాన్ని బట్టి పొందుకుంటున్నప్పుడు, మేలు పొందుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇది నాకు సరిపోద్ది కదా. రుచి చూసి తెలుసుకోండి అని అన్నాడు దేవుడు. దాన్ని రుచి చూసాను, నచ్చింది, చాలా తృప్తిని అందిస్తాను. రుచి చూసారని ఎట్లా అంటున్నారు? మొదట ఇంకేమన్నా చదివి ఉంటే, ఏదైనా ఆచారాలు పాటించుంటేనే కదా మీరు పుట్టుకతోటే బైబిల్ని అనుసరించారు, అంతే కదా. మరి మధ్యలో ఇంకేం చదవలేదు కదా మీరు. ఏంటి అందులో ఏం గొప్పదనం ఉందో చెప్తే మీరు తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాటల్లో చెప్తారు కదా, గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అని అంటాం, అంతే కదా. గాడిద ఉంటేనే గుర్రం ఎంత స్పీడ్ గా పోతుంది, గుర్రం ఏం పని చేయగలుగుతుంది తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఇతర గ్రంథాలు చదివితేనే, ఇతర గ్రంథాలు చదివితేనే దానికంటే బైబిల్ బెస్ట్ అనేది తెలుస్తుంది. కానీ చదివిందే ఒక బైబిల్ వల్ల ఏమన్నా లాభం ఉంది? చదివిందే ఒక బైబిల్, ఇదే బెస్ట్ అని. ఈ గ్రంథం నేర్పనది, ఈ గ్రంథం చెప్పని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో దానికంటే అనేకమైన కొత్త అంశాలు, అనేకమైన సంస్కృతి సాంప్రదాయం మీరు అడగండి. అందులో సర్వేజన సుఖినో భవంతు, నేను దానికి మించిన మాటలు ఉన్నాయి చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో. అసలు బైబిల్ విషయాన్ని పక్కన పెడితే సనాతన ధర్మంలో ఉన్న అంశాలన్నీ మీరు తెలుసుకోవాలి. సనాతన ధర్మం గొప్పదే. మీ సనాతన ధర్మంలో మనిషిని ప్రేమించమన్న మాటలు ఉన్నాయి. అందరూ కూడా మానవ ప్రేమ కలిగి, బైబిల్ లెక్క ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళని రాలని గ్రంథంలో ఉపేందర్, ఏ గ్రంథంలో అయినా, మీ గ్రంథంలో అయినా, మా గ్రంథంలో అయినా, ముస్లిం గ్రంథాల్లో అయినా మంచి ఉంటే దాన్ని తీసుకోవడం తప్పేం లేదు. అందులో మంచి రాయబడింది అనుకోండి, అది ఏ మతగానే చదివే ప్రయత్నం చేయొచ్చు. మీరు చెప్పండి, అనుసరించకపోయినా సర్వే జన సుఖనో భవంతు అనేటువంటిది మీ గ్రంథంలో రాయబడి. అలాంటి ఏమైనా గొప్ప నిజంగా చెప్తున్నారు ఉపేంద్ర, చాలా మంచి మాట అది, చాలా అద్భుతమైన మాట. అందరూ బాగుండాలని కోరుకోవడంలో తప్పే ఉంది? బైబిల్లో ఉందా అలాంటిది? ఎందుకు లేదు? నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలనే మాట ఉంది. అంతకంటే గొప్ప మాట రాయబడింది. దేవుడే ఉన్నవాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాట రాయబడింది. నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలి, ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థించాలి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఇంతకు మించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక సర్వేజన సుఖినో భవంతు చాలా మంచి గొప్ప మాట. 100 సనాతన ధర్మం చాలా ఉన్నాయని అన్నారు. నేను అదే మీ ప్లేస్ లో వేరే పాస్టర్ ఉంటే లేదు అట్లెట్లుంటది ఇట్లెట్లుంటది అని వాదిస్తాడు. లేదు, వారి వ్యక్తిగత అభిప్రాయం ఏమై ఉందో నాకు తెలియదు ఉపేందర్. ఏ మత గ్రంథంలో మంచి ఉన్నా దాన్ని నేర్చుకోవడం అనేది, దాన్ని వినడం అనేటువంటిది, దాన్ని ఆచరించడం తప్పు కాదని అంటాను నేను. ఏ గ్రంథం అయినా సరే, అది మీ మతానికి సంబంధించినటువంటి సనాతన మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలైనా, అది మానవ జాతికి మంచిదైతే, నరులకు మంచిదైతే, సొసైటీకి మంచిదైతే, వాటిని చదవడంలో తప్పు లేదు, వాటిని ఆచరించడంలో తప్పు లేదు, వాటిని గైకోవడంలో తప్పు ఏం లేదు. చదవడంలో ఏ గ్రంథంలో మంచి ఉన్నా అది ఎవరు రాశారు అనేటువంటిది అనవసరం ఉపేందర్. అవును, ఎవరు రాశారు అన్నది అనవసరం. అది ఏ మతానికి సంబంధించింది అనవసరం. అంటే దానికి అవసరం లేదా? పుట్టు పురాణాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు అనేది అవసరం లేదు. దాని వల్ల మానవుల మధ్యన ప్రేమ పెరుగుతుంది, మానవ జాతి మధ్యన సమాధానం కలుగుతుంది, మన సొసైటీలో చాలా మేలు జరుగుతుంది అనుకుంటే అది ఏ గ్రంథానికి సంబంధించిన మంచి మాట అయినా వినడం, దాన్ని ఆచరించడం తప్పేమీ లేదు. సర్వే జన సుఖినో భవంతు అనే మాట మీ మత గ్రంథాల్లో ఉంది. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఏ గ్రంథాలైనా ఫాలో అవడంలో తప్పులేదు అంటున్నారు, బానే ఉంది. ఏ గ్రంథాన్నైనా ఫాలో అవ్వడం తప్పు లేదు అని అనట్లేదు. ఏ గ్రంథంలో మంచి ఉన్నా దాన్ని మనం అంగీకరించడం తప్పేం తప్పు లేదు. పొద్దున్న లేస్తే క్రైస్తవంలో ఉన్న కొంతమంది ఇలాంటి పాస్టర్లు, క్రైస్తవ సోదరులు చేస్తుంది ఏంటి? బైబిల్ తప్ప ఈ ప్రపంచంలో మరొక వాక్యం లేదు, మరొక బుక్స్ లేవు, దేవుడు లేడు, యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు. నిజ దేవుడు ఎవరో అంటే మా గ్రంథం ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా
ఏ విధంగా నువ్వు ఆలోచించినా చరిత్ర సరే, ప్రకారంగా ఆయన చరిత్ర పురుషుడు. ఆయన పుట్టడం నిజం, ఆయన మరణించడం నిజం, ఆయన పునరుద్ధానుడు అవడం నిజం. బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎన్నేళ్ళు అవుతుంది మీరు కూడా బైబిల్ పుట్టి? మీరు అడిగింది ఏంటంటే, మరి మిగతా పాస్టర్లు అందరూ మీ హిందూ గ్రంథాలను తిడుతున్నారేమో, అవును, మీ హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతలను విమర్శిస్తున్నారేమో. ఇప్పుడు తిడతారు కదా. నేను నా జీవితంలో ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఏ హిందూ మత గ్రంథాన్ని విమర్శించలేదు. ఈ రోజు వరకు హిందూ మత దేవీ దేవతల్ని, దేవుళ్ళను ఎప్పుడు విమర్శించినటువంటి ఆనవాలే లేదు. భయమా? భయం అని కదా, నాకు అవసరం లేదబ్బా. అంటే మాట్లాడట్లేరు అంటే భయం అన్నట్టే కదా. కాదు, భయం ఎందుకు అనుకుంటాను? అనుకోవాలి మీరు. భయం పాస్టర్ ఏమని ఎప్పుడు అవసరం లేదు కదా, ఎప్పుడు కించపరచలేదు, ఎప్పుడు సమస్య లేదు. ఆన్ రికార్డ్ చెప్తున్నా. బైబిల్లో మీరు ఇతర దేవుళ్ళని విమర్శించండి, ఇతర దేవుల్ని దూషించండి, ఇతర దేవుల్ని ఆచరించేటువంటి వాళ్ళ విశ్వాసాలని తృణీకరిస్తూ వాళ్ళని ఆ నలుగురిలో కించపరచండి అనేది మా బైబిల్ నేర్పింది అనుకోండి ఉపేంద్ర గారు. నేను ఖచ్చితంగా అలా ఉందినేమో, కానీ దేవుడు ఎక్కడ కూడా ఇతర దేవుళ్ళని కానీ, దేవతల్ని కానీ, ఇతర మతాలకు సంబంధించిన మనుషుల్ని కానీ దూషించమని కానీ, విమర్శించమని కానీ ఎక్కడా లేదు, రాయలేదు. కానీ పొద్దున్న లేస్తే ఈ రాముల్ని, కృష్ణుని తిట్టే అంతా వాళ్ళంతా ఎవరు మరి? వాళ్ళ పాస్టర్ గారు అంతా అవలగాల. వాళ్ళ మీద నేనేం మాట్లాడాలనుకోవట్లేదు ఉపేంద్ర గారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా దేవుడు, నా బైబిల్ మాత్రం ఎక్కడా కూడా ఇతర మతాలను కానీ, ఇతర దేవుల్ని, దేవతలను కానీ తిట్టమన్న మాట నాకు తెలిసినంత వరకు బైబిల్ ఎక్కడ లేదు. ఎంతసేపు మీ రాముడు గొప్పోడా, మా యేసుప్రభు గొప్పోడా, యెహోవా గొప్పోడా, కృష్ణుడు గొప్పోడా, ఏంది ఇది? అంటే మిగతాళ్ళంతా మాట్లాడేటోళ్ళంతా ఎవరు? వాళ్ళు పాస్టర్లు కాదా? వాళ్ళు క్రైస్తవులు కాదా? వాళ్ళకి ఎట్లుండాలో విధి విధానాలు తెలియదా? ఏమో, నాకు వాళ్ళ ఆలోచన విధానం నాకు తెలియదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ నా వరకు అయితే మాత్రం నా క్రీస్తుని నేను ప్రకటిస్తాను ఉపేందర్. బైబిల్లో ఉన్నటువంటి మాటను బోధిస్తాను ఉపేందర్. మిమ్మల్ని దూషించడం కానీ, ఇతర దేవుళ్ళని కానీ ఒక మాట అనడం కానీ అది కరెక్ట్ కాదు. పౌలు కూడా అదే చెప్పాడు. అలా దూషించలేదు కనుకే ఒకానొక సమయంలో ఆయన పట్టి చెరసాల్లో వేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్లాన్లు పనిచేయలేదు. ఎందుకంటే వీళ్ళు పౌలు ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా తిట్టాడా అని అక్కడ ఉన్నటువంటి అధికారి అడిగితే తిట్టలేదండి అని అడుగుతాడు అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి తిట్టడం అనేటువంటిది అపోస్తులు కూడా మాకు ఎక్కడ నేర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతర దేవుళ్ళని దూషించమనేటువంటి మాట లేదు. కాబట్టి ఆయన చెప్పని మాట నేనెందుకు చేస్తాను? నాకు చెప్పింది ఒకటే, గ్రంథంలో ఉన్నటువంటిది నువ్వు నమ్మేటువంటిది ఇతరులకి తెలియజేయి, ప్రకటించు, అంతవరకు అంతే. మీ విశ్వాసంలో మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళండి. నేను చెప్పవలసినటువంటి చెప్తాం, మా బాధ్యత మేము. అంటే బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో, బైబిల్లో ఏదైతే అనుసరించబడి ఉందో దాన్ని పాస్టర్ రేమన్ గారు చెప్తారు నలుగురికి, అంతేనా? 100% చెప్పడం వరకు మా బాధ్యత ఉపేందర్. అది మీరు నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. ఇప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ కి కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది అని అన్నారు. ఆ మాట నువ్వు నమ్మితేనే వేయించుకుంటావు. నీకు దాని మీద నమ్మకం లేదనుకో వ్యాక్సిన్ నువ్వు ఎలా ఎంచుకుంటావు? సువార్త కూడా అంతే. నేను చెప్పినటువంటి సువార్త నేనే కాదు, ఎవరు చెప్పినా సరే అది నీకు నమ్మశక్యంగా అనిపిస్తే దాన్ని అంగీకరిస్తావు. అది నీకు నచ్చలేదు, అది నమ్మశక్యంగా లేదనుకోండి, దీన్ని వదిలేయండి, అక్కడతో అయిపోయింది అంతే. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడే రక్షించబడతాడు. ఎప్పుడు నమ్ముతాడు? విన్నటువంటిది ఆ వ్యక్తి అంగీకరించినప్పుడే నమ్మగలడు. కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తారు క్రైస్తవులు. అది ఆ రైస్ ప్యాకెట్లు ఇచ్చి, ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చి, నిత్యావసర సరుకులు ఇచ్చి, లేదంటే ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ కూడా. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, హాస్పిటల్లో ఒక రోగి ఉంటే ఆ రోగి సమస్యలు తెలుసుకొని ముందుగానే అక్కడికి పోయి యేసు ప్రభుని ఇట్లా అంటారు కదా, దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేసి ఉపేంద్ర. బియ్యాలు ఇవ్వడం లేకపోతే లేని వాళ్ళకి పెట్టడం అనేది క్రైస్తవంలో మాత్రమే కాదు కదా, మీ మతాల్లో కూడా ఉన్నాయి. అన్నదానాలు చేస్తా ఉన్నారు, ఎంత అద్భుతమైనటువంటి అన్నదానాలు చేస్తారు. కానీ అన్నదానం అయిపోయినాక సాయంత్రం రాముడు రండి ఏ ఒక్క హిందువు చెప్పాడు కాదు. మీ మతాలకు సంబంధించినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళే ప్రజాసేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది వ్యాధిగ్రస్తులకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అనాథాశ్రమాల్ని నడిపించేటువంటి వ్యక్తులు హిందూ మతాల్లో కూడా చాలా మంది ఉన్నారు. అది మంచే కదా, అందులో తప్పే ఉందో. అన్నంత మాత్రాన మీ మతంలోకి లాగేసుకుంటున్నారో అని అనుకోవడంలో తప్పు కదా. అది అన్నదానం చేయడం తప్పట్లేదు, చేసిన తర్వాత మా మతంలోకి రమ్మనడమే తప్పు. అది తప్పే. అది చేస్తుంది అది ఇచ్చి ఇది ఇచ్చి ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటిది కాదు. ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటి మాట యొక్క కారణం ఏంటంటే, మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత నరకం ఉంది,
పరలోకం అనేది ఉంది. అవును. ఈ రెండిటిలోకి దేనిలోకి నువ్వు వెళ్ళాలన్నా అది నీ ఇష్టానికి సంబంధించి. పరలోకం 2400 కిలోమీటర్ అట ఒక పాస్టర్ మొన్న చెప్తున్నాడు. ఆయన పాపం అర్థం కాక దగ్గరలోనే ఉందట. నేను కూడా చూసాను. పాపం ఆయనకి అర్థం కాలేదు. పరలోకం 2000 కిలోమీటర్ ఏందండి మరి చాలా. కొంతమందికి అది అర్థం కాక అలా మాట్లాడి ఉండొచ్చు తప్ప అది అయితే పాప ఆయనకి తెలియదు. లేదు 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 లేదు. మళ్ళీ పరలోకం 2000 అనేది అయితే అబద్ధం. లేదు లేదు. మళ్ళీ ఇంకొక ఆమె దాన్ని నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం, అది ఒకానొక రోజున ఆఖరిలో ఈ ప్రచండ భూమి అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత ఒక పట్టణం దిగుతుంది. ఆ పట్టణం యొక్క డైమెన్షన్స్ అనేటువంటివి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అంటే సార్ ఇలాంటి మాటలు మీ దగ్గర మాట్లాడదు, ఎందుకంటే బైబిల్ ని 100% అనుసరించే వ్యక్తులు మీలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అనుసరిస్తున్నారు కాదు కానీ కొంతమంది 100% అనుసరించడం అనేది చాలా కష్టం అయిపోయింది. అది ఎవరితో కాదండి, అది కాదు, అది చాలా కష్టం. మీతో కూడా క్రిస్టియానిటీ అంటే చాలా కష్టం. వాక్యానుసారంగా బ్రతకడం అనేది చాలా కష్టం. దేవుడు చెప్పినట్టుగా చాలా ఈజీ. నేను చెప్తా ప్రతిరోజు చాలా కష్టం. నేను చెప్తా చెప్పండి. క్రిస్టియానిటీలోకి నేను వచ్చినా అని చెప్పాడు, నేను మన మతం కోసం పోరాడుతున్నా అని చెప్పి కింద స్కానర్లు పెట్టడం, సాయంత్రం ఫోన్ పేలు ఇవ్వడం, అవన్నీ చాలా ఈజీ. కానీ నేను ఏమంటా అంటే, సరే బైబిల్ని ఉన్నట్టుగా కొంచెం అనుసరించడం కష్టమైనప్పటికీ మీరు అట్లా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ చాలా మంది మెనీ ఆఫ్ ది పాస్టర్స్ ఉండడానికి చనిపోయేంత వరకు ట్రై చేయాలి. ఎందుకంటే మనిషిగా పరిశుద్ధంగా హోలీగా బ్రతకడం అనేటువంటిది కష్టం. అలా బ్రతకడానికి మాకు తోడ్పడేది, మాకు సహకరించేది వాక్యం. వాక్యానుసారంగా అలా బ్రతకడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. చాలా వాటి మీద మేము నిలవబడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. చచ్చిపోయేంత వరకు కూడా ఒక మనిషి పాపంతో పోరాడుతూనే ఉంటాడు, శరీరంతో పోరాడుతూనే ఉంటాడు. ఈ రోజు మనిషికి ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే, ప్రధానమైన శత్రువు కరోనా కాదు, త్రాచుపం కాదు, మన శరీరమే. మన శరీరానికి మించిన పెద్ద శత్రువు అంటూ ఏది కూడా లోకంలో లేదు. దాన్ని జయించడం చాలా కష్టం. దాన్ని జయించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. అందుకే దావీదు మహాభక్తుడు కూడా అంటాడు, నీకు విరోధముగా నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను ప్రభువా అంటాడు. వాక్యం వినుట వల్ల శరీరాచలను జయించగలం. లోకంలో ఎదురయ్యేటువంటి ఎన్నో వాటిని జయించడానికి ఉపయోగపడతాయని నేను చెప్పగలను. అంటే ఆత్మస్థైర్యం ఇస్తుంది అంటారు. ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ మీరు ఏదనుకున్నా పర్లేదు, కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ విషయంలో బైబిల్ మాత్రం. అదే అంత మంచి వాక్యం ఉన్న పవిత్ర గ్రంథం అని చెప్పే బైబిల్ ని మంచిగా పోర్ట్రేట్ చేయాల్సింది పోయి ఎంత దురదృష్టం అంటే, నిన్నగాక మొన్న గ్యాస్ షార్టేజ్ కూడా ఉందని విన్నాం మనం. అవును, ఎవరో ఆమె సాక్ష్యం చెప్తుంది, ప్రభు నాకు గ్యాస్ కావాలని చెప్తే పొద్దున్నే నా ఇంటి ముందు 2 గ్యాస్ బండలు ఉన్నాయని చెప్తుంది. సో నవ్వాలనా ఏడవాలనా, ఈడ తప్పేవారిది, ఎవరిని తప్పు పట్టాలి ఏందన్నట్టు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అడగడం తప్పేమి లేదు కదా ఉపేందర్. దేవుడిని ఏది పడితే అదే అడుగుతారా అండి? మీరు బాలే ఉన్నారు. అడుగుతారా అసలు దేవుడిని? అడుగుతారా? అడిగితే మీ యేసు ప్రభు ఇస్తాడా? నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుడు. నేను ఏది అడిగినా సరే చెయ్యగలిగేటువంటి శక్తిమంతుడు నా దేవుడు అనేటువంటి నమ్మకం నీలో సంపూర్ణంగా ఉంటే, నువ్వు అడిగేటువంటిది దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంటేనే. అంతేగాని నీ స్వార్థం కొరకు అడిగేటువంటి అన్ని ఇస్తాడని కాదు. నువ్వు అడిగేటువంటి వాటి వెనకాల నీకు, నీ కుటుంబానికి ఉపయోగంతో పాటుగా దేవుని నామానికి మహిమ తెచ్చిపెట్టేది అంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు కార్యం. ఇప్పుడు దేవుని 2 గ్యాస్ ఇస్తే ఆయన నామానికి మహిమ. బైబిల్లో తినడానికి తిండి, మీరు కూడా అంత సిల్లిగా మాట్లాడితే సిల్లిగా కాదు ఉపేందర్. బైబిల్లో కానీ మనం చూస్తే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి కరువును అనుభవిస్తూ చచ్చిపోయేటువంటి వ్యక్తుల్ని దేవుడు ఆదుకొని వాళ్ళు పోషించిన దేవుడు. చాలా అనూహ్యంగా దేవుడి కార్యాలు చాలా చోట్ల జరిగినాయి. కాకి ఎక్కడైనా ఆహారం తీసుకుని వచ్చి మనకి ఇస్తుందా? దానికి ఉన్న ఆహారం దానికి పిల్లలకు పెట్టడానికే దాన్ని వ్యక్తిత్వం ఒప్పుకోదు. అలాంటిది ఒక భక్తుడు, దేవుని యొక్క మనిషి ఆకలితో అలమటించిపోతా ఉంటే కాకొచ్చి మాంసాన్ని ఆ వ్యక్తికి అందజేస్తుంది. ఒక కుటుంబం అంతా కూడా భయంకరమైనటువంటి కరువులో ఇబ్బంది పడతా ఉంటే ప్రవక్తను పంపి ఆ కుటుంబం అంతటికీ కూడా, లోకం అంతా కరువు అనిపిస్తుంటే ఆ కుటుంబం మాత్రం సమృద్ధిని అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలే. ఇప్పుడు వాళ్ళకి చేసినటువంటి దేవుడు మా జీవితంలో ఎందుకు చేయరు అనేటువంటి ఒక నమ్మకంతో అడగడం తప్పు కాదు కదా. అంటే క్రైస్తవంలో చాలా మంది ఇప్పటికీ నిరుపేదలలో ఉన్నారు, చాలా మంది ఆర్థికంగా అలానే కుటుంబ సమస్యల్లో ఉన్నారు, చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. మరి వాళ్ళందరికీ మీ దేవుడు కొంచెం అంటే రక్షణ కల్పించవచ్చు కదా. అంటే కొంచెం
అంటే వాళ్ళని సేఫ్ జోన్ లో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఇబ్బంది నుంచి బయట అంటే పడేయచ్చు కదా. క్రైస్తువులు అందరూ కూడా ఉన్నతమైన కోటీశ్వరులుగానే ఉండాలన్నా మీ ఉద్దేశం? అంటే కోటీశ్వరులను కాదండి, ఇబ్బంది ఉన్నోడిని కొంచెం మెరుగుపరచవచ్చు కదా అంటున్నా. అలా కాదు ఉపేందర్, అందరినీ సమానంగానే ప్రేమించే దేవుడు, కాదని అంటలేదు. తప్పేముంది? ఇప్పుడు పాస్టర్ హేమన్ గా పిలువబడే వ్యక్తి ఇంత క్లాస్ గా ఇంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆయన లేకనే అందరు ఉండాలనుకోవడంలో తప్పే ఉంది అంటున్నా. నేను పాస్టర్ గా అయిన తర్వాత కాదు కదా, నేను దేవుని కృపను బట్టి కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నేను పుట్టాను. నేను ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంది? ఇంకా ఆర్థికంగా ఏమైనా పోక్ చేసుకోలేదా? లేదు. ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకుని పాస్టర్ అయిన తర్వాత నా స్థితిగతులు మారి, నా వే ఆఫ్ బీయింగ్ ఇవన్నీ కూడా మారినాయి అనుకోండి. నా డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే నా వైఖరి, అప్పుడు మీరు అన్నారంటే దానికి అర్థం నేను ఫస్ట్ నుంచి కూడా పర్లేదు, ఒక మంచి కుటుంబంలోనే పుట్టాను, అదే విధంగా ముందుకెళ్తున్నాను తప్ప ఇందులో ఇంకేం డెవలప్ కాలేదు. ఏంటి ఇంకేం డెవలప్ అవ్వాలా? ఎందుకు? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి ఒక మనిషికి ఏది అవసరం లేదు. నేను ప్రమాణం అయితే చేయను కానీ దేవుని సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను దేవుడిని ఏదన్నా అడిగితే ఇది తప్ప నేను ఏది అడగను ఉపేందర్. ఏమి అడగ? తినడానికి తిండి, అసలు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి మాకేం అవసరం లేదయ్యా. అంతకు మించిన గొప్ప కృప ఉంటే చాలు అని కోరుకుంటామే తప్ప. నా ఇంటర్వ్యూకి వస్తున్నాను, మీరు దేవునికి ఏమైనా చెప్పిరా? నేను పలానా ఛానల్ కి ఇంటర్వ్యూకి పోతున్నా, సిగ్నేచర్ స్టూడియోస్ పోతున్నాడు, ఉపేంద్ర అని ఉంటాడు, జరా అదే కలకా తింటాడు, జరా చూసుకోవాలని అలాగేం అడగలేదు. ఆ టైంలో ఏం మాట్లాడాలనేది కూడా ఆయనే సహాయం చేస్తాడని వాక్యంలో రాయబడి. కారులో చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు, ఇప్పుడు మరి ఇంటర్వ్యూ ఉంది, మాట్లాడేటువంటి మాట మీ నోట పలకాలి, అనేక మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అట్లే అనుకున్నా ప్రభు ఇక్కడ సిగ్నేచర్ లో కూడా తలకా తింటాడు ఉపేంద్ర గారు, జర జాగ్రత్త వాంతో మరి అది ఇదని ఏమన్నా మాట్లాడేది? లేదు. ఏమన్నాడు మరి దేవుడు? ఏమన్నా నేను చూసుకుంటా నువ్వు అన్నాడా? ఏమన్నాడండి? ఆయన వరకు ఎందుకు, నేను సరిపోతాను మీకు ఎందుకు? ఆయన లేదు అట్లా మాట్లాడతారా? దేవునితో సాధ్యమా అంటున్నా. ఎందుకు మాట్లాడరు? నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉన్నాను. నాతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడండి. ఏమైనా ఉంటే కన్సెషన్ ఫీజు మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఏసయ్య, మీరు నిజంగా మీరు మాట్లాడే దేవుడైతే నాతో ఒకసారి మాట్లాడండి. ఇంటికి ఎందుకండి? నిజంగా మీరు దేవుడైతే నాకు ఒకసారి కనబడండి అని రోజులో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి, అడిగేటువంటిది హృదయపూర్వకంగా అడిగేటువంటిది అయితే, నిజంగా మీరు చేసేటువంటిది సత్యం అయితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడో లేదో, కనబడతాడో లేదో మీరు చూడండి. మీ ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కలవాలనుకోండి, నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయలేను కదా, ఆయనకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులకు ఎవరికో ఫోన్ చేస్తే అవుతుంది. అట్లనే యేసు ప్రభుతో మాట్లాడాలంటే నాకంత టచ్ లేదు మరి ఆయనతో. ఇక్కడ రోజు మాట్లాడాలి ఏంటంటే ఉపేంద్ర, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే మధ్య ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే ఆ మీడియేటర్స్ ద్వారాగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఈ దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం అంటే మధ్యలో ఎవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక పాస్టర్ అవసరం లేదు, ఒక విశ్వాసం అవసరం లేదు, ఒక మనిషి అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాలనుకుని ఆశపడ్డావో ఆయనే డైరెక్ట్. అన్ని సోది వద్దన్నా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను. ఈ రాష్ట్రంలో అందరికి ఇబ్బంది ఉంది, నాకు కూడా ఉంది. ఏమి మా ఇంట్లో కూడా నిన్న కాక మొన్న గ్యాస్, అందరికి ఇబ్బందులు ఉంటాయి. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. కాదు, మా భార్య ఒకటే సావగొడుతుంది. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఆ గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, 7,000 రూపాయలు ఇరా బాబు, 20 రోజులు వెయిట్ చేయమన్నాడు. ఆ 20 రోజులు వెయిట్ చేసేంత నాకు లేదు. నాకు అర్జెంట్ గా ఈరోజు సాయంత్రం రేపు గ్యాస్ కావాలి. నేను యేసు ప్రభుని వేడుకుంటా, ఇస్తాడా ఇయ్యడా చెప్పు నాకు. ఇప్పుడు ఆ సఫరింగ్ మీ ఒక్కరికి వచ్చిందా? క్రిస్టియన్స్ కి రాలేదా? ఇండియాలో ఇండియాలో ఉన్న వారందరికీ వచ్చినటువంటి సఫరే కదా సమస్య. ఒక గ్యాస్ అడితే 2 ఇచ్చిపోయినాడు. మరి నాకు మీరు అడగండి. ఇప్పుడు నాకు అది ఇస్తాడా? ఆ మినిస్ట్రీ ప్రతి మంత్ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెడతారు. మినిస్ట్రీలు ఫ్రీగా వస్తాయి పైసలన్నీ మావే, దేవుడు సంబంధించిన డబ్బులే ఉపయోగిస్తారు. దేవుడు సంబంధించిన విశ్వాసులు ఇలా ఇచ్చినే వాళ్ళ కోసం అలాగా ఆ విధంగా ఖర్చు పెడతా ఉంటారు. పైసా వసూలు అన్నట్టు వాళ్ళ నుంచి డబ్బులు ఏం తీసుకోం, చెప్పేది వినండి. దశం భాగం. ఇప్పుడు గ్యాస్ నిన్న మొన్నటి వరకు ఫ్రీగా ఉంది, గ్యాస్ లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది. మరి అందరికి మనం మాట ఇచ్చాం, అందరికి పెట్టవలసిన అవసరం ఉంది. అరే దేవుడు అనుకుంటే సమస్తం సాధ్యం అని చెప్పి అదే ఇప్పుడు ప్రభు మరి పరిస్థితి ఎలా ఉంది, మరి మీరు సహాయం చేయండి అన్నప్పుడు మాకు సిలిండర్స్ అరేంజ్ చేయబడ్డాయి. అంటే డైరెక్ట్ గా వచ్చాయని తీసుకుని వచ్చేవాడు కదా, ఎవరో ఒకరి ద్వారా ఇదిగోండి మా దగ్గర ఫుల్ సిలిండర్ ఉందండి, ఈ కార్యక్రమం కొరకు వినియోగించండి. పేరుకే బ్లాక్ కొట్టేసుకోరు కానీ నిజంగా నమ్ముతారో లేదో, నమ్ముతారో లేదు చూడండి. ఇప్పుడు ప్రతి మంత్ పెడతా ఉంటామండి. గ్యాస్ క్రైసిస్ అనేది వచ్చింది, చాలా కష్టమైంది. ఇప్పుడు మన దగ్గర కూడా అయిపోయినప్పుడు
పక్కన ఉన్నటువంటి ఒక హిందూ ఫ్యామిలీ వాళ్ళని అడగడం జరిగింది, మా వాళ్ళే. అమ్మ గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇచ్చేస్తాం. ఇస్తారు వాళ్ళు, ఇచ్చారు. ఇస్తారు కూడా, ఇచ్చారు కాదు, క్రిస్టియన్స్ ఇచ్చారు. హిందువులు అంటేనే మా మంచోళ్ళు. సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు గ్యాస్. హిందువులు ఇప్పుడు అంటేనే దానికంటే మంచోళ్ళు. ముందుగా దేవుణ్ణి అడిగాం, ప్రభు మరి ఇప్పుడు చాలా అవసరం ఉంది, కదా. చాలా మంది నీ బిడ్డలు చూసారా? ఇప్పుడు ఆకలితో ఉన్నారు, దయించి సహాయం చేయండి అంటే మనుషుల్ని అది ఆ విధంగా ప్రేరేపించి చేయిస్తాడు చూసినావా? దేవుడు స్వయంగా వచ్చి ఇప్పుడు ఆ చేయడు కదా. సమానం మీరే చెప్పారు ఏమని, ఉమ్. మేము ప్రభువా మాకు గ్యాస్ ఇబ్బంది ఉందంటే మాకు ఇవ్వలేదు, చివరికి మేమే హిందువుల కాడికి పోతే మాకు సహాయం చేసిరా అని ఇప్పుడు చెప్పి. హిందువులు, ఇది హిందువుల క్రిస్టియన్స్ గొప్పతనం అని కాదు. ఇది హిందువుల ఇప్పుడు గొప్పతనం. ఆ వ్యక్తి కూడా చెయ్యాలంటే దేవుడు ప్రేరేపిస్తానే కదా. ఉమ్. ఆ కానీ మీ దేవుని లెక్క యేసుప్రభు ప్రేరేపిస్తే కాదు. ఎవరినైనా వాడుకుంటాడు అబ్బాయినా, ఉమ్. ఎవరినైనా వాడుకుంటాడు. ఉమ్. హిందూస్ నాకు సపోర్ట్ చేస్తుంటారు, ఉమ్. హిందూస్ నాకు సపోర్ట్ చేస్తారా? ఎందుకు చేయరు? ఉమ్. ఫినాన్షియల్ గా కూడా అంటే మీరు హిందువుల ఇండ్లకి భోజనాలకు ఫంక్షన్లకు మంచి చెడుకు ఏమైనా పోతారా? ఎవరినైనా ఆహ్వానిస్తాం అబ్బా, ఉమ్. అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది బయట హిందూ వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అనేది వస్తుంటది, అన్న మేము ఈ విషయంలో మేము సహకరించాలనుకుంటున్నాం, ఈ విషయంలో మీరు బీదలకి మా పేరట ఖర్చు పెట్టండి అని అంటూ ఉంటారు. అందులో తప్పే ఉంది? ఇప్పుడు మీ మినిస్ట్రీకి హిందువులే అంటే క్రైస్తవులే వస్తారా? ఏమైనా ఆకలితో ఎవరు వచ్చినా కూడా అదే ఎవరు రకంగా వచ్చినా పెడతాం. ఉమ్. అలాగే ఎంతమందికి పెట్టామో ఉమ్. లెక్కలేనంత, ఎంతమందికి దేవుని పేరట సహాయ సహకారాలు అందించామో ఉమ్. లెక్కలేనంత. ఉమ్. ఉమ్. అంటే ఎట్లా? సహాయం అనేటువంటిది కేవలం క్రిస్టియన్స్ కి మాత్రమే చేస్తే దాని స్వార్థం అంటారు ఉపేందర్. హిందువుల ఇండ్లకు ఒక శుభకార్యాలకు పోతుండ్రు. ఇప్పుడు నేను మొన్న ఒక రోడ్డు మీద కార్ పార్క్ చేస్తే ఒక పేద విధవరాలు వచ్చారు. ఉమ్. ఎంత బొట్టు ఉంది ఆవిడకి, ఉమ్. ఎంత బొట్టు ఉంది. ఉమ్. బాబు బాబు అని డోర్ కొడుతుంటే డోర్ తీసాను. నా చేతిలో ఎంత డబ్బులు అయితే ఉన్నాయో అంత డబ్బులు ఆవిడ చేతిలో ఇచ్చేయడం జరిగింది. ఉమ్. అడిగినప్పుడు ఆవిడ చాలా సంతోషించింది. బాబు మీరు క్రైస్తవులా అన్నారు. ఆ ఇంటికి లోపల క్రాస్ అది చూసి ఉమ్. క్రిస్టియన్స్ అమ్మా అన్నాం. ఉమ్. మీరెవరమ్మా అని అడిగాను. నేను పలానా ఉమ్. వెంకటేశ్వర స్వామి భక్తురాలమ్మా అన్నది. చాలా సంతోషం అమ్మా అని నమస్తే చెప్పాను. ఉమ్. ఆవిడ నమస్తే చెప్పింది, వెళ్ళిపోయారు. అందులో తప్పే ఉంది? ఆవిడ ఆకలితో ఉంది. ఆకలితో ఉన్నప్పుడు ఆవిడ ఏ మతం అనేది కాదు కదా, ఉమ్. మనిషిగా సహాయం చేయవలసినటువంటి అవసరత ఉందని ఉమ్. మీ మత గ్రంథాలు చెప్తే, మా మత గ్రంథాలు చెప్తే, ఏ మతం అన్నా చెప్తుంది. అంటే మతం కంటే మానవత్వం సహాయం గొప్పదా? చేయడానికి మతానికి సంబంధం లేదు. మతం కంటే మానవత్వం గొప్పదా? చాలా గొప్పది. మానవత్వం గొప్పది. మతం అనేటువంటిది ఎప్పుడు కూడా మానవుల మధ్యన విభేదాన్ని పుట్టించేదే తప్ప ఉమ్. మతం వల్ల ఎప్పుడు కూడా మనుషులకి ప్రయోజనం లేదు. ఉమ్. మానవత్వమే అంటాను నేనైతే. చాలా మంది పాస్టర్లను చేసినా కానీ మీ లెక్క అంటే ఉన్నట్టు మాట్లాడటం చాలా అరుదుగా చూసినాం. ఫర్ ద ఫస్ట్ టైం అంటే మతం కంటే మానవత్వం గొప్పదనే పాస్టర్లు చాలా తక్కువ ఉంటారు క్రైస్తవంలో. మతం ఎప్పుడు కూడా మనిషిని విడగొడుతుందని చెప్తాను ఉపేందర్. ఉమ్. మతం కాదు. ఉమ్. మనం ఫస్ట్ మనుషులుగా బ్రతకాలనే వాక్యం కూడా చెప్తా ఉంది. ఉమ్. ఫస్ట్ జరిగినటువంటి బైబిల్లో జరిగిన మర్డర్ విషయంలో దేవుడు అలాగే రియాక్ట్ అయ్యాడు. ఉమ్. మనుషులు అంటే మీరు మనుషులుగా ఇవన్నీ బతకాలి. కెమెరాల ముందు చెప్పడమేనా, నిజ జీవితాలు కూడా అనుసరిస్తారా? ఎందుకని పాటిస్తారా? ఉమ్. ఎవరన్నా పాటించాలి. పాటించకపోతే వాడు పాస్టర్ అయినా ప్రవక్త అయినా ఎవరైనా వాడు మీ మానవత్వమే అంత గొప్పదైతే ప్రతి ఆదివారాలు చర్చికి ఎందుకు పోతారు మరి? మీరు అప్పుడప్పుడు గుళ్ళకు కూడా రారాదండి? అప్పుడప్పుడు మసీదులకు కూడా పోతే ఆడ కూడా మనుషులే ఉంటారు. మానవత్వానికి దానికి సంబంధం ఏముంది? ఉమ్. అది దైవత్వానికి మానవత్వానికి సంబంధం ఏముంది? దైవత్వం కాదు. దేవుని మీద అక్కడ కూడా పేదవాళ్ళు వస్తారు అంటున్నా. ఎంతసేపు పేదవాళ్ళు నేను అదే అనేటోళ్ళు గుళ్ళల్లో కూడా ఉంటారు. ఇప్పుడు గుడి బయట మెట్ల దగ్గర చాలా మంది పేదవాళ్ళు ఉంటారు అబ్బా. వాళ్ళందరూ కూడా హిందూస్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు కూడా నేను ఎన్నిసార్లు వాళ్ళకి సహాయపడ్డానో నాకు నా దేవునికి తెలుసు. సహాయం చేయడానికి మతానికి దానికి సంబంధం ఏముంది? మనిషి అయితే చాలు ఒక వ్యక్తిని సహాయం చేయడానికి. మతం ఏం అక్కర్లేదు. వాడు ఎలాంటి మతస్థుడైనా సరే సహాయం చేయడంలో తప్పేం లేదు. అదే వాక్యం కూడా చెప్తా ఉంది. ఆయన చీకటి మీద వెలుగు మీద ఏకరీతిగా వర్షం కురిపిస్తున్న దేవుడు. ఆయన అందరినీ ఏకంగా ఒకరిగానే ఒకే రకంగా ప్రేమించే దేవుడు. హేమన్ గారి పని బైబిల్ ని వర్ణించడమా మతం మార్చడమా? బైబిల్ ప్రకటించడమే. మతం మార్చడం నా పని కాదు. ఓకే, అది మీ అసలు మన కాన్సెప్ట్ కాదు. మనం మతం మారమని ఎవరిని ప్రకటించడం నా బాధ్యత. మతం మారమని ఎవరిని చెప్పరు. ఎప్పుడు చెప్పిన సందర్భాలు ఏం లేవు. సమస్య లేదు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఇది మతమే కాదు ఎన్నిసార్లు చెప్పినా మీరు మతం అనుకుంటే ఇంకా అలాగే మాట్లాడాలి, కానీ ఎప్పుడు అలా చెప్పలేదు ఉపేంద్ర. ఏంటి ఇప్పుడు జనాలు మిమ్మల్ని ఎందుకు ఇంత అడ్మైర్ అవుతున్నారు? మీ వాక్యాలు విని, మీ వీడియోస్ చూసి, లేదంటే మీ వే ఆఫ్ స్లాంగ్, మాట్లాడే విధానం, దేవుని యొక్క ఈ కాన్సెప్ట్ గురించి ఎక్కడెక్కడి నుంచో మీ దగ్గరికి వస్తుంటారని విన్నాం. సో అట్లా ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు? అంటే దాని అర్థం నాకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ ఉందని నేను ఒక వ్యక్తికి ఫోన్ చేసిన. అయితే ఆయన ఏమన్నాడు అంటే, ఇట్లా హేమన్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నాడు అంటే, లేదు ఆయన వెల్ నోటెడ్ పాస్టర్,
ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంటది, బైబిల్ గురించి చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. ఉమ్, ఆయన కలవడానికి హైదరాబాద్ నుంచి లేదంటే ఇతర మా రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు, ఉమ్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఉమ్, రీసెంట్ గా ఎవరో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆత్మీయ మిత్రులట, ఉమ్, వారు కూడా వచ్చిరని విన్నా మీ దగ్గరికి. అవుతున్నారంటే అది నిజం అన్నట్టేనా, అబద్ధమా? ఇప్పుడు నిజమేనా, వచ్చిర్రా? రావడం అయితే నిజం. అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటిది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చదు ఉపేందర్. అందరిని మనం సంతోష పెట్టలేం. కాబట్టి ఒక్కొక్క పాస్టర్ ఒక్కో రకమైన విధానంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. కొంతమంది వాక్యాలు బాగా కొంతమంది ఆకర్షితులు అవుతూ ఉంటారు, నచ్చుతూ ఉంటది. వాళ్ళు ప్రీచ్ చేసే విధానం, వాళ్ళ స్లాంగ్, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ నచ్చుతూ ఉంటాయి. కొంతమందికి బాగా నచ్చుతుంది. మీరు ప్రశ్న దాటి వేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం మీ దగ్గరికి వస్తుంటారు. అట్లనే రీసెంట్ గా సెలబ్రిటీస్ అని పవన్ కళ్యాణ్ మిత్రులు కూడా మీ దగ్గరికి వచ్చి ఆత్మీయ చాలా సమీపస్తులు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనే కాదు కానీ చాలా మంది వింటా ఉంటారు వాక్యం అనేది. నాకు కూడా తెలియదు. వాళ్ళు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నప్పుడు, కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు అంత పెద్ద స్టార్ల బంధువులైనటువంటి ఆయన ఆత్మీయ మిత్రులు మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికి వచ్చిర్రంటే ఏంది మీలో స్పెషాలిటీ? వాళ్ళకి ఏం కనిపించింది అంటే అలాగేనేముంది ఉపేందర్, చాలా మంది వింటా ఉంటారు నా వాక్యం. చాలా మంది కేవలం క్రైస్తవులు మాత్రమే వింటారని మీరు అనుకుంటున్నారా? అవును, కాదు. నాకు వచ్చే మెసేజెస్ కానీ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. ఏందో హిందూస్ లో కూడా చాలా మంది మెసేజెస్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటా ఉంటారు. ఎందుకు అంటే లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు కింద కమెంట్స్ నేను చదివాను. వాళ్ళు బ్రాహ్మిన్స్ అంట, వాళ్ళ గోత్రం కూడా ఎవరో మళ్ళీ రికమెండ్ చేస్తే వాళ్ళు కూడా మా గోత్రం ఇదని చెప్పుకున్నారు. ఆ వ్యక్తి కమెంట్ చేసిన విషయం, నేను ఒక హిందూని, నేను ఒక బ్రాహ్మణ్ని, పాస్టర్ హేమన్ గారి వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఎందుకు ఇష్టం అంటే నాకు తెలియదు. ఎందుకంటే మరి ఆయన అడిగితే ఎవరు మరి పేరేమన్నా చెప్పగలుగుతారా? ఎవరు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బంధువుల పేరు వచ్చారండి? వాళ్ళు ఒకరని కదా, చాలా మంది ఉన్నారు. అంటే చిన్న వాళ్ళు ఉండొచ్చు, సాధారణమైన వ్యక్తులు ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు. ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉపేందర్, చాలా మంది ఉన్నారు. అంటే మీరు అన్నది ఆ వీడియో చూసి మీరు చెప్పి ఉండొచ్చు, చాలా దగ్గర వాళ్ళు. అంటే కొంతమంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అభిమాని కనుక అలాగే మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు అభిమానిస్తున్నారేమో అని కూడా మాకు తెలిసిన వాళ్ళు అన్నారు. కానీ కాదు, వాళ్ళు యాక్చువల్ వాళ్ళు కూడా హిందూసే. హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చినప్పుడు కలవడానికి వాళ్ళు ఇంటికి రావడం అనేది ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి వచ్చారు. వాక్యం ఓకే. అప్పుడు మన టీం వాళ్ళు అవుటర్స్ కి ఇప్పుడు ఎలా లేదంటే వాళ్ళు పాపం ఇబ్బంది పడరంట. అది నాకు తెలియదు. ఇప్పుడు టచ్ లో ఉన్నారా మీతో? నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు పరిచయం కూడా చాలా అద్భుతమైన రీతిలో సపోర్ట్ చేశారు. నేనే ఆశ్చర్యపడ్డాను. యుఎస్ లో ఉంటారు వాళ్ళు, కెనడాలో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు టచ్ లో ఉన్నారా మీతో? టచ్ లో ఉంటారు. మాట్లాడగలుగుతారు. అంటే నేను బయట నుంచి వచ్చే ఈ సపోర్ట్ ఆఫరింగ్స్ ఎప్పుడు తీసుకొని పోయింది. బాగా రిక్వెస్ట్ చేసి ఇవి దేవుడి పేరట ఉపయోగించండి, పేదలకి మీరు ఉపయోగించండి, మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మేము ప్రేరేపించబడ్డాం, మాకు మా బిడ్డలకి మంచిది అంటే వాళ్ళు సపోర్ట్. మీటింగ్స్ కి వెళ్తే చార్జెస్ చేయరా మీరు? ఇస్తారు, వాళ్ళకి నచ్చింది ఇస్తా ఉంటారు. 1,00,000, 2,00,000, 5,00,000 అలాగే ఉండదు. నేను మీరు చెప్తే నమ్ముతారో లేదో, నాకు లాస్ట్ 2 months బ్యాక్ ఒక మంత్ కి 2 లక్షల రూపాయలు ఫ్యూల్ అయింది. 2 లక్షల రూపాయలు ఫ్యూల్ అయింది మంతకి. ఇప్పుడు డీజిలే 2 లక్షల రూపాయలు ఖర్చు అయిందని అంటే ఇన్కమ్ దాదాపు ఒక 10-15 లక్షలు ఉంటుంటది ఈజీగా. లేదు, అందరూ ఒకనే ఉంటుంటది. కొంతమంది భారంతో పరిచయం చేసేవాళ్ళు, పరిచయం చేసే మరి ఆ ఫ్యూల్ అంతా మీరే పోసుకోరా? చాలా వరకు ఆ భారాన్ని మేము ఎత్తుకుంటా ఉంటాం. వాళ్ళు ఇచ్చేటువంటిది చాలా వరకు వీటిలో ఖర్చు అవుతూ ఉంటది. కొంతమంది అయ్యో చాలా దూరం నుంచి వచ్చారు, చాలా ప్రయాసపడ్డారు, అయ్యో మా మాట కాదనకుండా వచ్చారని చెప్పి నిండు హృదయంతో గుప్పులు విప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది పాపం ఆర్థికంగా వాళ్ళకి స్తోమత లేక వాళ్ళకున్న దాంట్లో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మేము కమాండ్ చేసి కానీ ఇంతే అని చెప్పి ఎప్పుడు అడగడం అనేది జరగలేదు. చాలా సార్లు నేనే ఖర్చు పెట్టుకుని వెళ్ళి వచ్చిన ఆ సమయాలు కూడా లేకపోలేదు. అలాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలా సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సమీపస్తులు వచ్చి సపోర్ట్ చేస్తే నేను షాక్ అయ్యాను. మీది దేవుని పేరట ఖర్చు పెట్టండి అని చెప్పి ఫినాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తే నేనైతే ఆశ్చర్యపడ్డాను. వాళ్ళకి నేను ఎందుకు నచ్చాను అనేది టచ్ లో ఉన్నారు. అంటే మీ దగ్గరకు వచ్చింది
అంటే అంత పెద్ద వ్యక్తి బంధువులు మిత్రులు మీ దగ్గరికి వచ్చిరంటే చాలా మంది ఏదేదో ప్రమోషన్ టైప్ అనుకుంటారు. ఒకసారి ఏమన్నా లైవ్ లో మాట్లాడగలుగుతారా? ఆయన ఒక్కరే కదబ్బా, చాలా మంది ఫాలో అవుతుంటారు మనల్ని, మా మెసేజెస్ ని. సెలబ్రిటీలు ఎందుకు ఫాలో అవుతున్నారు, ఎందుకు మనం ఇష్టం అంటే వాళ్ళని అడిగితే మీకు ఎప్పుడైనా చెప్తారేమో. ఎప్పుడైనా ఒకసారి ఏమన్నా ఫోన్ గిట్లా మాట్లాడే ఎవరికి? ఈ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బంధువులు మిత్రులు అని చెప్పి మన వచ్చిన క్లోజ్ రిలేటివ్స్ క్యాజువల్ గా మీరు మాట్లాడండి. ఏమని మాట్లాడాలి, ఏమని చేయాలి? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా అండి, ఇట్లా క్యాజువల్ గా మాట్లాడమన్నారు, సో ఎట్లున్నారు ఏం సంగతి అంత బాగేనా అని మాట్లాడుతుంది. నేను చేసి మీకు ఇవ్వాలా? మీరు మరి వాళ్ళకి కుదురుతుంది ఈ టైంలో, వాళ్ళు ఏం చేస్తున్నారు తీసుకుందాం. ఎందుకంటే మనం మీరు అడుగుతారా ఎందుకు ఈయన ఎందుకు అడ్మైర్ చేసిందని అడుగుతాం. ఈయన ఎందుకు నచ్చారు అని ఏం అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యం? మీరు మాట్లాడండి సార్, మీ వే ఆఫ్ స్టైల్లో మీరు మాట్లాడండి. వాళ్ళు చేయాలా? పవన్ కళ్యాణ్ దగ్గర బంధువు అంటే ఎవరు ఉంటారు? వాళ్ళని చాలా మంది ఉన్నారు ఉపేందర్, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు. ఈ రామ్ గోపాల్ వర్మ వీళ్ళంతా వాళ్ళకి తెలియదు నాకు ఏమో. వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు కూడా పెద్దోళ్ళే కదా, వాళ్ళు ఎప్పుడైనా ఎదురైతే మనకు తెలుస్తుంది, మనం తెలుసా లేదా, మనం ఫాలో అవుతారా లేదనేది. మనం ఎప్పుడు వాళ్ళని ఎదురుకాలేదు కదా. హలో, బిజీగా ఉన్నారు అంటే ఇండియాలోనే ఉంటారా వాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీనా? ఎట్లా? హైదరాబాద్, యుఎస్ లో ఆ రోజుల్లో మరి నాన్నగారు అదేనా? సో ఎందుకు వస్తుంటారు ఇంత పెద్ద వ్యక్తులు, ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు? వాళ్ళ అందరూ సాయం చేయడానికి వాక్యం నచ్చుతూ ఉంటది. సో రీజన్ బిహైండ్ అంటే నేను చెప్పింది జరుగుతుందనే విశ్వాసం కొంతమందికి, ప్రార్థనలో చెప్పింది జరిగినట్టుగా ఏమన్నా అంటే ప్రేయర్ రిక్వెస్ట్ పంపుతా ఉంటారు. అన్న ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడి కార్యం చేసాడు అంటే మా గొప్పతనం కాదు, దేవుడి యొక్క గొప్పతనం అది. వాళ్ళకున్న నమ్మకం అంతే. జరుగుతాయండి. మీరు ఒకవేళ ప్రేయర్ చేస్తే తప్పకుండా జరుగుతుంది. లాస్ట్ టైం మీ గురించి నేను ఒకటి చెప్పి వెళ్ళాను, అది జరిగిందో లేదో మీకే తెలియాలి. ఏందో అది నేను మర్చిపోయాను. నేను చెప్పి వెళ్ళాను, మీరు ఒక విషయంలో ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది. అవి నేను పర్సనల్ గా తీసుకోవాలనుకోవట్లేదు, ఎత్తాలని కూడా అనుకోవట్లేదు. ఇంకొక పెద్ద మీడియా ఛానల్ ఆయన ఉన్నారు, పేరు కూడా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఆయన విషయంలో కూడా అడిగారు, ఒక చిన్న విషయం అడిగితే ఏంటంటే మీకు పలానా మీకు దేవుడు కుమారుడు ఇవ్వబోతున్నాడు అంటే గొప్పతనం మాది కాదు కానీ దేవుడు బయలుపరిస్తే చెప్పింది. అదే విధంగా పుట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మీరు అన్నట్టుగానే దేవుడు కుమారుడు అనుగ్రహించాడండి మాకు అని చెప్పి వాళ్ళు సంతోషించడం జరిగింది. అంటే ఇది కేవలం దేవుడికే మహిమ. కొంతమందికి అలాగా ప్రేయర్ రిక్వెస్ట్లు పనిచేస్తున్నాయనే ఉద్దేశంతో సపోర్ట్ చేయొచ్చు. బైబిల్ని నమ్ముకొని బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పే మీలాంటి కొంతమందిలో వ్యక్తుల్ని పక్కన పెడితే, బైబిల్ని ఇదొక బిజినెస్గా మార్చుకొని, బైబిల్ని ఇదొక వ్యాపారంగా చేసుకొని, ఇతర మతాల మీద విషం జిమ్మే, పొద్దున్న లేస్తే మేము పాస్టర్లం, మేము కూడా మా ఫాదర్ పాస్టర్ కాబట్టి మేము కూడా పాస్టర్లం అని చెప్పి బ్లేజర్స్ వేసుకొని చాలా మంది క్రైస్తవుల్ని మిస్మరైజ్ చేసే కొంతమంది వ్యక్తుల గురించి ఏం చెప్తారు హేమంత్ గారు? దేవుడికి వాళ్ళే లెక్క చెప్తారు ఉపేంద్ర గారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ అలాంటి వ్యక్తులు ఉన్నారంటే క్రిస్టియానిటీలోనే కాదు కానీ అన్ని, నేను క్రైస్తవ గురించే మాట్లాడతా, ఉన్నారా అంటున్నా. ఉంటారు, ఎందుకుంటారు. మంచి చెడు అనేటువంటిది ప్రతి చోట ఉంటది. క్రిస్టియన్స్ అందరూ గొప్ప వాళ్ళని నేనేం చెప్పట్లేదు. పాస్టర్లు అందరూ కూడా చాలా పరిశుద్ధులు, వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేస్తున్నారని అన్నాను కూడా నేను సరిపోను. ఎందుకంటే లేఖనాల్లో చూసినా సరే దేవుడి పేరు చెప్పుకొని చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. అప్పుడే ఉన్నారంటే ఈ రోజుల్లో ఉండరా. కాబట్టి నేనంటాను పాస్టర్లకి డబుల్ తీర్పు అనేటువంటిది ఉంటది. కాబట్టి లెక్క చెప్పవలసిన రోజు వచ్చినప్పుడు దేవుడికి వాళ్ళు ఈ రోజు సుఖపడొచ్చు కానీ ఇబ్బంది ఉంటది అంటారు. కానీ ప్రతి ఒక్కరికి తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటది ఉపేందర్, ఖచ్చితంగా. ఇప్పుడు అంతా బానే ఉంది, మేము కూడా ఆయనకి లెక్క చెప్పాలి. మీరు ఇంతసేపు మాట్లాడారు, మీరు మాట్లాడే వేలో ఎక్కడ కూడా నేను పరిచర్య చేస్తున్నా, లేదంటే దేవుని వాక్యం చెప్తున్నా, నాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, నాకు పైసలు ఇవ్వండి అని మీరు ఎక్కడా వాడలేదు, అలాంటి పదాలు కూడా వాడలేదు. కానీ చాలా మంది పొద్దున్న లేస్తే ఏమైపోయిందంటే ఒక వీడియో, సెల్ఫీ వీడియో పెట్టడం, కింద ఒక స్కానర్ పెట్టడం, ఫోన్పే, గూగుల్ పే అకౌంట్స్ పెట్టడం. సో ఏంది ఇదంతా ఎటు పోతుంది రాను రాను అంటే? మీరు వాళ్ళనే అడగాలి. ఇప్పుడు నాకు చాలా అవసరాలు ఉంటాయి ఉపేందర్, నేను ఎందుకంటే ఒక్కడనే మాస్తున్నాను, నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ లేరు, నా ఫ్యామిలీలో ఎవరో సపోర్ట్ చేయరు. పరిచయకు సంబంధించిన ఏ అవసరం వచ్చినా నా పేరెంట్స్ కూడా ఈ రోజు నేను ఏది అడగను, కేవలం ఆయన అడుగుతాను, ప్రభు నీ సేవ చేస్తున్నాను, నీకోసమే నేను ప్రయాసపడుతున్నాను, మరి ఇప్పుడు పరిచయకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి అని చెప్పుకోవడం నా పని. ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపిస్తాడు. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినట్టుగా అలా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. పర్సనల్ గా ఫోన్ చేసి నా నెంబర్ తీసుకుని
ఇలా పరిచయలో మేము మా చేతిలో ఉంచాలనుకుంటున్నామన్నా అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా దేవుడు తన పనిని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి మళ్ళీ మనం QR కోడ్స్ ఇచ్చి గూగుల్ పే నంబర్స్ ఇచ్చి అంత అవసరం లేదు. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి అవసరతని, అది పరిచయకు సంబంధించిందైనా ఆయన తీరుస్తాడు. ఏదో ఒక విధంగా తీర్చుకుని వస్తాడు. ఎవరో ఒకరి ద్వారాగా ఆయన మాట్లాడతాడు. అందులో సందేహం లేదంటాను. ఇంకా అందులో ఏముంది, ఇప్పుడు ఏదో ఒకరికి ఒక హిందూ ఫ్యామిలీకి ఒక రాకూడనటువంటి వ్యాధి ఏదో వచ్చింది. నేను కేవలం సంఘానికి సంబంధించిన వ్యక్తులకే చెప్పాను, కాంట్రిబ్యూట్ చేద్దాం, వాళ్ళకి ఏదన్నా సహకరిద్దాం అని చెప్పి. సంఘం అంతా సహకరించింది. ఆ విషయం బయట హిందూస్ కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. అందులో తప్పే ఉంది? దేవుడు ఒక వ్యక్తిని ఆదరించాలి, ఏదో రకమైన మేలు చేయాలనుకుంటే మనుషుల్నే వాడుకుంటాడు కదా. అంటే ఇప్పుడు పర్టికులర్ గా అలాంటి పరిస్థితి వస్తే అడగాల్సింది వస్తే దేవుడి మీద ఆధారపడాలి సేవకుడు అని అంటాను ఉపేందర్. నేను ఏ అవసరం వచ్చినా ఒక సేవకుడిగా దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అంటాను నేను. ఎవరో ఒకరి ద్వారాగా నీ అవసరాన్ని తీర్చగలిగే దేవుడు అంటాను నేను. ఇప్పుడు పెద్ద పెద్ద కల్వరి టెంపుల్లలో కూడా వాళ్ళు దేవుడి మీద ఆధారం పక్కన పెడితే వచ్చే భక్తుల్ని కానుక రూపంలో మీరు ఎంత ఇవ్వాలి, దశం భాగ్యం ఇవ్వాలని కవర్లు ఇవ్వడం ఏంటి, బలవంతంగా కల్వరి టెంపుల్ కావచ్చు, అది వాట్ ఎవర్ ద మినిస్ట్రీ ఇట్ మేబీ, బలవంతంగా ఎంత ఇవ్వాలి అనడం మాత్రం బైబిల్కి వ్యతిరేకమైందండి. ఒకవేళ అలాంటి మాటలు ఎక్కడైనా మీకు ఎదురైనా అది వాక్య విరుద్ధమైంది, ఆ వ్యక్తి నిజమైన సేవకుడు కాదు. మీ హృదయాలు ప్రేరేపించిన కొలిది మీరు ఇవ్వమని బైబిల్ సెలవిస్తుంది తప్ప ఎంత ఇవ్వాలి అన్న మాట పూర్తిగా వాక్య వ్యతిరేకమైన మాట. అది ఎక్కడా కూడా వాక్యం యాక్సెప్ట్ చేయదు అది. మరి మీరు అంటున్నారు అంటే ఇలాంటి కొంతమంది వ్యక్తుల గురించి పూర్తిగా ఈ క్రైస్తవ సమాజాన్ని ఒక తప్పుపట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే నేను అదే చెప్తున్నాను ఉపేందర్, ఇది కేవలం క్రిస్టియన్ ఫెలోషిప్ లో మాత్రమే కాదు, అన్ని మత శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మతాలకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, మొత్తం వాళ్ళే ఉన్నారంట. నేను మొత్తం వాళ్ళే ఉన్నారంటున్నా. మొత్తం అని కాదు, అన్ని కమ్యూనిటీస్ లో, రిలీజియస్ కమ్యూనిటీస్ లో ఉంటారు మంచి చెడు. సోషల్ మీడియా ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆయన ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన న్యూమరాలజీ ఏదో చేస్తారు అనుకుంటా ఎక్కడో. ఆయన వచ్చేటువంటి భక్తుల్ని చాలా తప్పుగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు. సిసి కెమెరాల్లో అవును, ఒక ఆస్ట్రాలజర్ అనుకుంటా ఆయన వచ్చే భక్తురాళ్ళందరితో చాలా తప్పుగా బిహేవ్ చేశారు. అవన్నీ బయటకు రిలీజ్ అయినాయి. ఇప్పుడు అన్నంత మాత్రాన్ని హిందూస్ అందరూ అలాంటి వాళ్ళని అనడానికి సరిపోం కదా. మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ పెద్దలందరూ అలాంటి వాళ్ళని అనడం సరిపోరు కదా. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు ఆ మతానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చేవాళ్ళు, ఆ కమ్యూనిటీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. క్రిస్టియానిటీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారు? అందరూ మనుషులమే కదా. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోరండి. ఇప్పుడే కాదు, 2 days క్రితం ఎవరో నాకు పంపించారు, అన్న రియాక్ట్ అవ్వాలి, మనల్ని అంటారు కదా వీళ్ళు, మనం కూడా వాళ్ళని కౌంటర్ ఇచ్చి చేయాలి కదా అని చెప్పి. నేను వాటిని ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతుంటారా? యాక్టివ్గా ఉంటారా? యాక్టివ్గా అంటే చూస్తుంటాను అప్పుడప్పుడు. మొన్ననే ఒక స్టేట్మెంట్ చూసిరా సుప్రీంకోర్టు నుంచి, ఎవరైతే ఎస్సీలుగా ఉండే వ్యక్తులు క్రైస్తవంలో క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఏవి రావు అని చెప్పి ఒక స్టేట్మెంట్. సో యాజ్ ఏ పాస్టర్ గా దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని ఎట్లా చూస్తారంటే అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నిజమే అంటారా? అట్లెట్లు ఉంటుందా అని కొంతమంది మూర్ఖులు లెక్క వాదిస్తారా? ఎట్లా అంటున్నా, ఇప్పుడు SC STలు క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్స్ కోల్పోతారు. ఎస్సీలు అది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక చట్టం. దాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అంటే నేను దాన్ని అంగీకరించను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయను అని అనట్లేదు, కానీ అది కరెక్ట్ కాదని అనిపించింది నా వరకు అయితే. అంటే వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని నేను గౌరవిస్తాను, కానీ దాన్ని సపోర్ట్ చేయాలని అంటాను నేను. ఎందుకంటే ఒక మతాన్ని ఉద్దేశించి ఇలాంటి చట్టం తీసుకురావడం సరైనది కాదు కదా. ఇప్పటికే దళితులు అంటేనే సమాజంలో చాలా చులకన చూపు చూస్తా ఉన్నారు. ఇప్పుడే కాదు కదా, ఎన్నో దశాబ్దాల కాలం నుండి కూడా అణిచివేయబడుతున్నటువంటి ఏకైక మతం ఏదన్నా ఉందంటే దళిత మతమే. దళితుల్ని చాలా చులకనగా చూశారు. ఒకరనే కాదు, చాలా మంది చూసుకుంటూ వచ్చారు. కానీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఉపేందర్, మన భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందని అనిపిస్తుంది నాకు. రాలేదనుకుంటారా? నాకైతే నిజంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి స్వాతంత్రత అనేటువంటిది రావడం అనేది నిజమే, కానీ కుల రాజకీయాలు, కులం అనేటువంటి సంఖ్యల్లో నుంచి మాత్రం ఇంకా మన దేశానికి స్వాతంత్రత రాలేదని నేను అనుకుంటున్నాను. నిజంగా నాకైతే అదే అనిపిస్తుంది. వాళ్ళే చేస్తున్నారు ఫోన్. మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అన్నారు. అదే మాట్లాడండి. హలో, లౌడ్ స్పీకర్ పెట్టండి, ఈడ పెట్టండి. హౌ ఆర్ యు?
అన్న బాగున్నాం అన్న, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అమ్మా. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నానమ్మా. లాస్ట్ టైం మీరు నా దగ్గర రావడం, మన మినిస్ట్రీకి సపోర్ట్ చేయడం అంతా నేను చిన్న వీడియో చేసి పెట్టాను కదా, అదే సంతోషం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసి పెట్టాను. అది చూశారు ఒక హైదరాబాద్ లో మంచి మేజర్ మీడియా ఛానల్ వాళ్ళు చూసి అడగడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టచ్ లో ఉన్నారా, అసలు మీలో వాళ్ళకి ఏమి నచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. ఏమన్నా మీరు ఏమన్నా మాట్లాడడానికి అవుతుందా? ఇప్పుడు పర్లేదు అన్న, మాట్లాడుతాను. ఇస్తున్నాను ఒకసారి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మ్యామ్, మీరు ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉన్నారు. సో అదే పాస్టర్ గారు అంటే ఇతని దగ్గరికి మీరు వెళ్ళిరని తెలిసింది మాకు. సో ఏంటి హేమన్ గారి దగ్గరికి వెళ్ళడానికి మీకు మిమ్మల్ని అడ్మైర్ చేసిన ఇష్యూ ఏంటి, అంశం ఏంటి ఒకసారి అడుగుదాం. ఆయన ఒక ఏదైతే ఈ రెవల్యూషన్ గురించి, ప్రకటన గురించి చెప్తున్నారో అది మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ, అంటే దేవుని రాకడ గురించి చెప్తూ, అదంతా చాలా, అంటే మేము ఎప్పుడు ఎక్కడ ఇలాంటి టీచింగ్స్ వినలేదు. అంటే క్రైస్తవంలో చాలా మంది పెద్దలు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కల్వరి టెంపుల్స్ అని, లేదంటే ఇట్లా ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. వై పాస్టర్ హేమన్ గారు అని అంటే ఏం చెప్తారు? వై పాస్టర్ హేమన్ గారు అంటే అన్న, అందరి టీచింగ్స్ ఒక్కొక్కరి టీచింగ్ ఒక్కో రీతిగా ఉంటుంది. ఎవ్రీబడి సేమ్ చెప్పాలని లేదు. సో అన్న ఎలా చెప్తారంటే, ఈ రెవల్యూషన్ గురించి పర్టికులర్ గా మేము ఇన్స్పైర్ అయింది దేని గురించి, పర్టికులర్ గా ఒక గ్రంథాన్ని గురించి అంత డెప్త్ గా, అంత లోతుగా, అంటే అలాగా ఎప్పుడు చెప్పలేదు. సో దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అన్న అంత చెప్తూ దేవుడిలోకి ఎంతో పరిశుద్ధంగా వెళ్ళాలి మనం అనేది చెప్పడం అనేది నాకు చాలా, అంటే మాకు చాలా నచ్చింది. సో మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళి కలిసిరని విన్నాం. ఏమనిపించింది ఆయన కలిసిన తర్వాత? ఆయన రిసీవ్ చేసుకునే వే, ఆయన మాట విధానం, అదంతా మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఎట్లున్నారు? ఆయన చెప్పిన ఇష్యూస్ ఏంటి, ఇప్పుడు ఎట్లున్నారు? అంటే మేము డైరెక్ట్ గా అంటే కలవడానికి నార్మల్ గా వెళ్ళాం, కానీ మేము మాక్సిమం యూట్యూబ్ లోనే అన్న మెసేజెస్ అన్ని వింటూ ఉంటాము. సో అన్నని కలిస్తే సంతోషంగా ఫీల్ అవుతారు కదండి. ఆయన చెప్పే ఆత్మీయ పాఠాలని బట్టి మేము ఎంతో మా లైఫ్ లో ఎన్నో నేర్చుకున్నాము, ఎంతో ముందుకు వెళ్తున్నాము ఆత్మీయంగా. దేవుని యందు మేము చాలా ఎదుగుతున్నాము. ఎలా తగ్గించుకొని ఎలా ఉండాలి ఏంటి అని ఆయన ఒక ఇదిలో మేము చాలా నేర్చుకున్నాము. సో సంతోషంగానే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి హేమన్ గారి గురించి అంటే ఏం చెప్తారండి? ఒక మాటలోనా, దేవుడు బ్లెస్ చేశారండి అన్నని, అంతే. తన నోటిని దేవుడు ముట్టాడు, అన్న అంత గొప్పగా చెప్తున్నారు. అంతే నుంచి ఇంకేం లేదు. థ్యాంక్ యూ మ్యామ్, నైస్ టు సీ యూ అండి. ఇస్తున్నా, మాట్లాడు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇది పరిస్థితి. మీరంటే బాగా కోసుకునేటట్టు ఉన్నారు. అభిమానం కాదు, ఒక్కొక్కరిని సంతోష పెడతా, ఒకరికి ఆకర్షణీయంగా ఉండొచ్చు, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఉపేందర్, ఆ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే కొంతమంది నేను చెప్పేటువంటివి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేను వీళ్ళు హిందూస్, నేను ఏ దేవుడిని విమర్శించిన మార్చేసిర్రా, ఉన్నారా ఇక మతం మార్చిర్రా, ఇక వాళ్ళు అందులోనే ఉండమన్నాను. మీరు ఉండండి, మీ వ్యక్తిగత అవసరాలు ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోండి. మీకు ఈయన మీద విశ్వాసం అనేది ఉంది కదా, ఆ విశ్వాసాన్ని కొనసాగించండి. ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు అని అంటాం తప్ప ఎవరిని బలవంతం చేస్తాం. ఉపేందర్, రైట్. ఇందాక రిజర్వేషన్ విషయంలో నేను మాట్లాడింది కూడా అదే. ఇందాక మీరు ఏమన్నారంటే, స్టేట్మెంట్ ఇచ్చి నేను యాక్సెప్ట్ చేయను, ఒక కులాన్ని బట్టి ఇట్లా చేయడం కరెక్ట్ కాదన్నారు మీరు. కాదు, ఇప్పుడు ఏమన్నా అన్నారంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మీరు అంగీకరిస్తున్నారా విమర్శిస్తున్నారా అని అడిగితే నేను విమర్శించలేను. ఇప్పుడు చట్టాన్ని ఎవరైనా గౌరవించాలి, చట్టాన్ని నేను విమర్శించలేను, కానీ దాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. ఎందుకని అంటారా, ఎస్సీ అనేటువంటి ఈ దళిత కులాలకు సంబంధించినటువంటి వారు చాలా దశాబ్దాల కాలం నుంచి కూడా అణిచివేయబడుతున్నటువంటి ఏకైక కులం. ఉపేందర్, ఇప్పుడు అట్లా ఉందనుకుంటారా మీరు? ఇదే మనవాద పరిస్థితుల్లో లేం కదా, భారత రాజ్యాంగంలో ఉన్నాం. అది మనకు అనవసరం అనుకోండి, కానీ ఇప్పుడు స్వేచ్ఛ అనేటువంటిది అన్ని మతాలకే ఉంది కదా. మరి ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలోకి వెళ్తే రిజర్వేషన్స్ పోవడం అనేటువంటిది ఇంకా కూడా వాళ్ళ మీద చిన్న చూపు చూపించడం వలే ఉంది కదా అని నేను అంటాను. అది కరెక్ట్ కాదు కదా. ఎన్నో దశాబ్దాల నుంచి కూడా అణిచివేయబడుతున్న ఏకైక కులం అండి పాపం అది. ఇప్పటికే చాలా నష్టపోయారండి, ఇప్పటికే వాళ్ళకి సమాజంలో విలువ లేకుండా పోయారండి, ఇప్పటికే కొంతమంది వాళ్ళని కనీసం మనుషులుగా కూడా గుర్తించలేకపోతున్నారండి. అలాంటిది ఈ రోజున ఒక దేవుడు నచ్చి, ఆ బోధనలు నచ్చి,
ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి క్రిస్టియానిటీని అంగీకరించాలనుకున్నప్పుడు కూడా మీకు స్వేచ్ఛ అనేటువంటిది లేదు, కుదరదు. దళితులు పొరపాటును కూడా క్రిస్టియానిటీని అంగీకరిస్తే రిజర్వేషన్స్ పోతాయి అనేటువంటిది కొంచెం బాధగా అనిపించట్లేదంటారా మీరు? మీరైతే దళిత ఎస్సీలు కాదు, చెప్పండి, నాకు తెలుసు. మీకు అది కరెక్ట్ గా మీకు అనిపిస్తుందా అండి? మీరు చెప్పండి, నేను చెప్పొద్దు. అది నా నాకైతే అది చాలా బాధ అనిపించింది సార్. అనిపించింది ఒకనొక సమయంలో ఇదే దళితులు గుళ్ళోకి కూడా రానిచ్చేవారు కాదంట. రాజ్యాంగం రాజ్యాంగం అందించే అన్ని ప్రతిఫలాలు అనుభవిస్తూ, ప్రతిఫలాలు అనుభవిస్తూ, రాజ్యాంగం ఇచ్చే అన్ని ఒక అవకాశాలు అనుభవిస్తూ, తను ఒక హిందువుగా చెప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తి ఇంకా ఇక రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారు? క్రైస్తవంలో పోయిన వ్యక్తిని ఏమంటారు చెప్పండి? సర్టిఫికేట్ లో నేను ఒకటి క్లియర్ అండి. ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని వ్యతిరేకించట్లేదండి. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి దాన్ని కూడా నేను వ్యతిరేకించట్లేదు. నేను దాన్ని అంగీకరించలేకపోతున్నాను. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అంటున్నాను. ఎందుకనంటే కేవలం దళితులేనా? మరి బీసీలకి ఓసీలు కూడా క్రిస్టియానిటీలోకి వెళ్తే ఇలాంటి ఉపాధులన్నీ కోల్పోతాయి అనేటువంటి చట్టం ఏదన్నా వచ్చిందా? నేను ఎలా అంటే కొంతమంది ఫీల్ అవుతారేమో. ఇప్పుడు చాలా మంది ఓసీలు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, ఇతర మతాలకు సంబంధించిన సోదరులు ఉన్నారు నా సంఘంలో. ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియానిటీని అంగీకరించారు. వాళ్ళకి వచ్చేటువంటి ఉపాధులు ఏమన్నా పోయినాయా? నా సంఘంలో సంబంధించినటువంటి కొంతమంది కాపు సోదరులు ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీని అంగీకరించారండి, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారండి. ఇప్పుడు వాళ్ళకి కాపు నేస్తం అనేటువంటి పథకం ఏమన్నా రావట్లేదా? మరి వాళ్ళకి వస్తుంది కదా. మరి ఈ మతం మీద ఉన్నట్టుగా ఆ మతం మీద ఎందుకు లేదంటున్నా, కులం మీద ఎందుకు లేదంటున్నా? క్రైస్తవం కూడా చాలా మంది పెద్దల చేతుల్లోనే ఉందనేది కూడా వింటున్నారు. కాదు బ్రో, ఇప్పుడు క్రిస్టియానిటీని అంగీకరించేటువంటి వాళ్ళు కేవలం దళితులు మాత్రమే కాదు కదా, చాలా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేవుడిని అంగీకరించి క్రిస్టియానిటీలోకి రావడం జరుగుతుంది. మరి కేవలం ఒక కులం మీద మాత్రమే ఇది చూపించడం అనేది నా వరకు వివక్షగా నాకు అనిపించింది అంటున్నాను. ఎందుకని అంటారా? దశాబ్దాల కాలం క్రితమే మనకు స్వాతంత్రత అనేటువంటిది వచ్చింది. కానీ పాపం దళితుల విషయంలో మాత్రం వాళ్ళకి నచ్చింది చేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుందండి. ఒకప్పుడు నచ్చిన చదువుకోవడానికి వీలు లేకపోయింది, నచ్చినటువంటి గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకపోయింది, నచ్చిన బట్ట వేసుకోవడానికి వీలు లేకపోయింది, చివరికి నచ్చిన దేవుణ్ణి అంగీకరించడానికి కూడా వీలు లేకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దేవుడే అర్థం చేసుకోవాలంటాను. ఇప్పటికే వాళ్ళు చాలా అణిచివేయబడినటువంటి ఏకైక కులం అండి అది. ఇప్పటికే వాళ్ళు చావాలా బ్రతకాలా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పక్కన పెడితే ప్రత్యేకంగా క్రిస్టియానిటీలోకి వెళ్తేనే ఇట్లా జరుగుతుంది అది బాధ. ఇప్పుడు నేనేమంటానంటే సార్, క్రిస్టియానిటీలోకి వెళితే మీ ఉపాధి పథకాలు, మీ రిజర్వేషన్స్, మీకు వచ్చేటువంటి గవర్నమెంట్ లాభాలు అన్ని పోతాయి. ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళినా సరే పోతాయి అని చట్టం వచ్చింది అనుకోండి, సూపర్ అంటాను నేను. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళడం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు కనుక, అది ఏ కులం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వెళ్ళినా సరే వీళ్ళకి ఈ చట్టం వర్తిస్తుంది అంటే బాగుంది. కానీ ఎస్సీలకి మాత్రమే అంటే పర్టికులర్ గా ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా ఫోకస్డ్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనబడుతుందేమో అని నాకు అనిపించింది. నేను చెప్తున్నాను అంతే. చాలా తప్పు సార్ అది. నేను ఒకటి చెప్తాను అంటే చెప్పండి. ఇప్పుడు ఒకవేళ దళితుడు క్రైస్తవంలోకి పోతే అతని స్థితిగతులు, పరిస్థితి, జీవన విధానం ఇప్పుడు ఒక దళితుడు క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళ ఆర్థిక స్థితి ఏమన్నా మారుతుందండి? మారదు కదండి. అట్లనే ఉంటుంది. మరి ఇంకేంటి సార్ అది? అండ్ టు బి ఫ్రాంక్, ఇప్పుడు క్రైస్తవం కూడా చాలా మంది పెద్దల చేతుల్లోనే ఉందనేది కూడా మనం బాగా ఇప్పుడు చాలా కల్వరి సతీష్ లాంటి వాళ్ళు వదలరా మీరు? కల్వరి సతీష్ గారిని పెద్ద వాళ్ళని వదలరా? పెద్దోళ్ళు కదా వాళ్ళు, పెద్దోళ్ళ చేతుల్లోనే. ఎవరికి దళితుల చేతుల్లో దేవుని దృష్టిలో పెద్దోళ్ళు అనేది లేరండి ఉపేంద్ర గారు. కానీ వాళ్ళు అట్లా పోర్ట్రేట్ చేసుకుంటే మనం చేయలేం. దేవుడు బ్రదర్ అనిల్ ఎవరండి? బ్రదర్ అనిల్ ఎవరు? ఉపేంద్ర గారు. కుమార్ ఎవరు? దేవుని దృష్టిలో ఎవరైతే సామాన్యమైనటువంటి సేవకుడిగా జీవిస్తుంటాడో వాడే గొప్ప సేవకుడు. గుర్తుపెట్టుకోండి. దేవుడి దృష్టిలో గొప్ప సేవకులు, చిన్న సేవకులు అనే వాళ్ళు ఉండరండి. వీళ్ళు ఏర్పాటు చేసుకుంది, వీళ్ళు చేసుకుంది. ఎవరైతే సామాన్యమైనటువంటి నిజమైనటువంటి బోధన జరిగిస్తున్నారో చెప్పేదనండి సార్, ఎవరైతే ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఏ విధంగా కూడా ఏది ఆశించకుండా, స్వార్థం అనేటువంటిది లేకుండా, కేవలం దేవుని కొరకు మాత్రమే కష్టపడుతూ, ఉన్నా లేకపోయినా నమ్మకంగా పనిచేస్తూ, చిరుగుపోయిన బట్టలు వేసుకుంటూ గెంజి మెతుకులు తినేటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి కొంతమంది పాస్టర్లు. వాళ్ళు గొప్ప పాస్టర్లు అండి. వాళ్ళను దేవుడు చాలా గొప్పగా చూస్తాడు. కానీ మీరు చెప్పడం బానే ఉంది. క్రైస్తవంలో అంటే వర్గపోరు లేదంటారా? అంటే మతం మారినా కూడా ఇవి మా చేతుల్లోనే ఉండాలి. ఇప్పుడు
ఏమండి మీకు ఒక విషయం చెప్పనా? బీపీ రెడ్డి గారు ఎవరండి, బ్రదర్ అనిల్ కుమార్ ఎవరు, పాస్టర్ సతీష్ గారు ఎవరు, వీళ్ళంతా పెద్దోళ్ళు కాదా? వాళ్ళ చేతుల్లో ఇప్పుడు క్రైస్తవం లేదా? క్రైస్తవంలో ఒక గిరిజనుడు ఒక పెద్ద పాస్టర్ గా ఉన్న నేపథ్యం కావచ్చు, లేదంటే క్రైస్తవంలో ఒక దళితుడు పెద్ద పాస్టర్ ఉన్న నేపథ్యం. సార్ చెప్పండి మీరు, పెద్ద అంటే ఏంటి? కులాన్ని బట్టే కదా వాళ్ళు, వాళ్ళకున్న ఆస్తిని బట్టి గొప్ప, వాళ్ళకు ఉన్నటువంటి కులాన్ని బట్టి గొప్ప వాళ్ళు అవుతారా? లేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చే సంఘస్థులను బట్టి వాళ్ళ పెద్దోళ్ళ? ఏంటి పెద్ద అంటే ఏంటి? ఏంటి పెద్ద అంటే ఏంటి? పెద్ద సేవకులు అంటే ఏంటి? వాళ్ళ కులం కావచ్చు, లేదంటే వాళ్ళ మినిస్టర్. క్రైస్తవ్యంలో కులం లేదు సార్, క్రైస్తవ్యంలో కులం లేదు. రైట్, క్రైస్తవంలో కులం లేదు కాబట్టి ఒక్క నిమిషం ఈ మాట సమానం మీతోనే చెప్పించిన. క్రైస్తవంలో కులం అనేది లేదు కాబట్టి మీరు క్రైస్తవంలోకి పోతారు కాబట్టి మీరు దళితులుగా పరిగణించరు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. అది తప్పలేదు కదా. క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తికి కులంతో ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చింది అనుకోండి, సూపర్ ఉంటదండి. కానీ వెళ్ళిన తర్వాత కూడా క్రిస్టియన్ అనేటువంటి దాని బ్రాకెట్స్ లో ఇంకా కులం ఎందుకు పెడుతున్నారు? తీసేయండి ఆ కులాన్ని. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత కులం ఉండకూడదు కనుక మారిన తర్వాత కుల ప్రస్తావన రాకూడదు. క్రిస్టియన్ కిందకి ఉండకూడదు. కన్వర్ట్ అయితే ఏంటి, కన్వర్ట్ కాకపోతే ఏంటండి? క్రిస్టియానిటీకి అంగీకరించిన తర్వాత కులం లేకుండా తీసిపడండి. కేవలం వీడి క్రిస్టియన్ మాత్రమే అనే సర్టిఫికేట్స్ ఇవ్వండి. నేను మొట్టమొదటిగా దానికి మద్దతు ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తిని నేను. అసలు ఇప్పుడు ఈ కులం నుంచి ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ కులం పేరు ఎందుకు పక్కన? అది ఎందుకంటున్నాను నేను, అది ఉద్దేశపూర్వకంగా ఉన్నట్టుగా కనబడుతుంది కదా ఉపేంద్ర గారు. అంటే మీరు కన్వర్షన్ తెలవాలి కాదండి. ఇప్పుడు నేను ఒకటి బేసిక్ గా ఆలోచించండి. దళితుడు క్రిస్టియానిటీని అంగీకరిస్తే, క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమైనా మారిపోతాయా? అట్లే ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా బేదలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు పాలయ్యేటువంటి పెద్ద పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు సంబంధించిన చర్చెస్ లోనే. కాబట్టి ఆర్థిక స్థితి ఏం మారిపోదు కదా. నేను అదే అడుగుతున్నాను, వాళ్ళకి స్వేచ్ఛ లేదో అని అంటున్నాను సార్ నేను. దళితుడు లేకపోతే ఏ పని అవదండి. ఈ రోజున చెప్తున్నాను చూడండి సార్, దళితుడు లేడు అనుకోండి, ఇల్లు కట్టలేమండి. ఇల్లు కట్టాలంటే దళితుడు కావాలి. నేను చెప్తున్నాను, ఇప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలు నెయ్యబడాలి, నేత చేసేటువంటి వ్యక్తులు దళితులు. ఈ రోజు ఇంటి పని చేసేటువంటి లేబర్ పనులు ఇవన్నీ కూడా దళితులు చేస్తున్నారు. వాళ్ళు లేకుండా ఎక్కడ పని అవుతుంది మీకు? ఈ రోజు మనం తినేటువంటి ఆహారం, ఆ పంట పొలాల్లో పనిచేసి కష్టపడేది ఒక దళితుడే. మరి ఆ దళితుడు చేతిలో వండేటువంటి మేము తినం, దళితుడు పండించేటువంటి పంట మేము తినం అనేటువంటిది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని 6 అడుగులు గొయ్యి తీసి కప్పెట్టేది కూడా దళితుడేనండి. దళితుడు లేకపోతే ప్రపంచం ముందుకు వెళ్ళదండి, దేశం ముందుకు వెళ్ళదు సార్. అందరూ సమానంగా చూడాలనేది నా యొక్క ఉద్దేశం అండి. సమానమే, కానీ దళితుల్ని ఎక్కువగా ఈ క్రైస్తవంలోకి మారుస్తున్నారు, మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేస్తారు. అది చెప్పండి మీరు, అది ప్రధాన, అది చెప్పండి. ఇప్పుడు ఈ చట్టం తీసుకొస్తే ఎక్కువ మంది క్రిస్టియానిటీలో దళితులు ఉన్నారు గనక మాయ మాటలు మళ్ళీ మనం వెనక్కి లాక్కునేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నారు. మీరు అదే చెప్తున్నారు ఇప్పుడు, కానీ అది కరెక్ట్ కాదండి. అంటే మీరు కూడా దళితుల్ని టార్గెట్ చేసినట్టే కదా, క్రైస్తవం కూడా దళితులు టార్గెట్ చేసినట్టే కదా. అంటే దళితులకు ఒకరికి సువార్త ప్రకటిస్తున్నావా? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి బ్రో. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అంటే ఊరు బయట ఉన్న మాది వాడలే కాదు, మా గిరిజనుల వాడలే కాదు, పాకిస్తాన్ లో కూడా వెళ్ళొచ్చు, మీరు చార్మినార్ కూడా వెళ్ళొచ్చు. పాకిస్తాన్ లో ఎంతమంది క్రీస్తుని అంగీకరిస్తున్నారో తెలుసా మీకు? ఇక చెప్పండి. ఇరాన్ లో ఎంతమంది, నేను వినాలి, ఆడియో చూడాలి. మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి, ఎంతమంది ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీ నమ్ముకుంటున్నారు. పాకిస్తాన్ లో ఎంతమంది క్రిస్టియానిటీ గురించి మీ యేసు ప్రభు చూసుకుంటాడు. పాత బస్తీకి పోదాం, ఇప్పుడు వెళ్దాం. ఇరాన్ లో ఇగో నీకు విషయం సార్, ఇప్పుడు ఇందాక ఎవరికి మీరు ఫోన్ చేసి పాత బస్తీ కాదండి, పాత బస్తీలో ఎంతమంది క్రిస్టియన్ పాపులేషన్ ఉందో మీరు సెర్చ్ చేస్తారా? చెయ్యండి. ఏంటి సువార్త అనేటువంటిది అందరికీ ప్రకటించబడుతుంది. క్రిస్టియన్ పాపులేషన్ నేను లేదంటలేను, కానీ ఒకసారి పోదాం కదా, మీరు 10 మందికి సువార్త ప్రకటించి ఎందుకు వెళ్ళలేదండి? దేవుని యొక్క గొప్పతనం చెప్పండి. ఇలా సువార్త ప్రకటించకుండా వెళ్దాం, గారు ఇప్పుడు ఇలా సువార్త ప్రకటించబడకుండానే చార్మినార్కి కాదు వీళ్ళందరూ తెలుసుకున్నారు. చార్మినార్కి వెళ్దాం, అఫ్జల్ గంజ్ వెళ్దాం, పురాణాపూర్ వెళ్దాం. నేను ఒక విషయం చెప్పనా, నేనే కాదు కెమెరాలో లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఎంతమంది పాకిస్తాన్ లో క్రిస్టియన్స్ ఉన్నారు సెర్చ్ చేయండి.
ఎంతమంది ఈజిప్ట్ లో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారు సర్చ్ చేయండి. ఎంతమంది ఇరాన్ లో క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు సర్చ్ చేయండి. కానీ ఇజ్రాయెల్లోనే లేరు, అదే వచ్చింది ఇప్పుడు బాధ. ఇజ్రాయిల్లో ఎంతమంది ఉన్నారు కూడా సర్చ్ చేయండి. యూదులు క్రీస్తుని ఎందుకు అంగీకరించలేకపోతారంటే యూదులు క్రీస్తుని అంగీకరించే కాలం ఒకటి ఉంది. ఒకవేళ ఎందుకు ఈ మాట మీరు మాట్లాడారంటే చాలా మంది అన్నారు క్రీస్తు పుట్టినటువంటి చోట క్రీస్తుకి మర్యాద లేదు, విలువ లేదు, సొంత ప్రజల్లో ఆయన అంగీకరించలేదు అని అంటా ఉంటారు. మీరు చాలాసార్లు అన్నారు. నిజం ఎందుకు చెప్పమంటారా? నిజంగా యూదులు లేకపోతే ప్రపంచానికి రక్షణ లేదండి. యూదులు లేకపోతే ఈ రోజున ప్రపంచానికి సువార్త లేదండి. యూదుల్లో యూదుడిగానే పుట్టాడైనా. ఇప్పుడు యూదులకని క్రీస్తుని దేవుడిగా అంగీకరించు. బైబిల్లో దేవుళ్ళు ఎంతమంది కాదు చెప్పేదేనండి. ఇప్పుడు యూదులు కానీ నిజంగా క్రీస్తుని అంగీకరించేసి ఉండుంటే స్వార్థ ప్రపంచానికి వెళ్ళకపోదును, ఇజ్రాయిల్ మాత్రమే ఉండిపోదును. వాళ్ళు అంగీకరించలేదు గనికే సువార్త బయటకు వచ్చింది. ఒకవేళ వాళ్ళు అంగీకరించి ఉండుంటే క్రీస్తు ఇజ్రాయిల్కి పరిమితం అయిపోదును. అది చెప్పేది. వాళ్ళు కూడా అంగీకరించేటువంటి కాలం ఒకటి ఉంది. వాళ్ళు అంగీకరించకపోవడం ప్రపంచానికి మేలు. వాళ్ళు అంగీకరించి ఉండుంటే యూదులకు మాత్రమే క్రీస్తు దేవుడు అయిపోదును, ఇజ్రాయెల్కే దేవుడు. వాళ్ళు అంగీకరించలేదు కనుకే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు వెళ్ళాడు, సువార్త ప్రకటించబడింది, అపోస్తులు వెళ్ళారు, సువార్త వాళ్ళు తిరస్కరించారు, ప్రపంచం అంగీకరించింది. వాళ్ళు అంగీకరించి ఉండుంటే క్రీస్తు సువార్త అక్కడికే పరిమితం అయిపోదును. దాన్ని బట్టి ప్రపంచానికి మేలు జరిగింది. యూదులు క్రీస్తుని అంగీకరించకపోవడమే ప్రపంచానికి లాభం జరిగింది. ఏంటో ఈ ప్రపంచానికి యేసు ప్రభువులో జరిగిన లాభం ఏందో మీరు చెప్పండి. రక్షణ దొరికింది కదండి. ఎక్కడ దొరికిందో చెప్పండి. రక్షణ దొరకలేదు. BSF లో లేదంటే ఈ ఆర్మీ జవాన్లలో పనిచేసే వాళ్ళంతా దేవుని బిడ్డలేనా? ఎట్లా వాళ్ళది సెపరేట్ క్యాడర్ అండి. ఆర్మీ వాళ్ళని ఇక్కడికి మీరు తీసుకురావాలి. రక్షణ కల్పించబడింది దేశానికి. ఆర్మీ వాళ్ళ వల్ల చాలా అద్భుతమైన రక్షణ దేశానికి కలుగుతుంది సార్, కాదనట్లేదు. డాక్టర్ల వల్ల మనకు చాలా అద్భుతమైన రక్షణ కలుగుతుంది, కాదనట్లేదు. పోలీస్ వ్యవస్థ వల్ల సమాజానికి చాలా రక్షణ అనేటువంటిది కలుగుతుంది, కాదనట్లేదండి. ఇదంతా కూడా భౌతిక సంబంధమైన రక్షణ అండి. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళేటువంటివి 2 స్థలాలు ఉన్నాయి. అది మీ గ్రంథాలు చెప్తున్నాయి, మా గ్రంథం చెప్తుంది, ముస్లిం గ్రంథాలు చెప్తుంది. స్వర్గం ఉందని మీ గ్రంథాలు నమ్మట్లేదా? మనిషి చనిపోయిన తర్వాత అసలు సిసలైన జీవితం మొదలవుతుందని మీ గ్రంథాలు చెప్పట్లేదా? అసలు సిసలైనటువంటి జీవితం మొదలవుతుందని నమ్మేటువంటి వ్యక్తులు కూడా నమ్మవలసింది ఏంటంటే స్వర్గానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా అది మన చేతుల్లో ఉంది. నిత్య జీవానికి నడిపించేటువంటి వాడిని నేనే, నా ద్వారాగా తప్ప తండ్రిని ఎవరో చూడలేరన్నాడు ఆయన. నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని ఆయనే చెప్పాడు. పరలోకానికి నేనే మార్గం రా, నా ద్వారాగానే రక్షణ వస్తుందిరా అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన ఉపేందర్ గారు ఆయన చెప్పినటువంటి మాట మరి ఇతర దేవుళ్ళైనా చెప్పారేమో నాకు చెప్పండి. నాకు ఈ దేవుడు ఒక్కటే, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అని ఈయన చెప్పాడు కనుక ఈయన నమ్మవలసి వచ్చింది బ్రో అన్నాను నేను. అంటే ఇప్పుడు బైబిల్ పుట్టి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల కంటే ముందు మా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవేం లేవంటారా? మనిషి జీవన విధానం లేదా? వాళ్ళు బతుకుతలేరా? సార్ తిండి తింటలేరా? ఎట్లా? మీ గ్రంథాల్లో పురాణాలు, ఇతిహాసాలు, గాథలో ఏదైనా సరే అందులో మంచి ఉంటాయి, దాన్ని నేను గౌరవిస్తానండి, దాన్ని అప్రిషియేట్ చేస్తాను. అది ఎవరు రాసినా సరే మనిషికి ఉపయోగపడుతుంది, మనిషి మనిషిగా బ్రతకాలి, సమాజానికి మేలు కలిగేటువంటి మాటల్లో ఏ గ్రంథంలో ఉన్నా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను, దాన్ని అంగీకరిస్తాను. నేను చాలా సంతోషిస్తాను వాటి మాటలను బట్టి. అది మీ మతాలకు సంబంధించిన మాటలైనా సరే అంటున్నాను నేను. సర్వే జన సుఖనో భవంతు అనే మాట చాలా గొప్ప మాట సార్. నేనే దేవుడు, దానికి మించిన మాటలు ఉన్నాయంటున్నాను. ఏంటి శత్రువుని మీరు ప్రేమించగలరా అండి? మిమ్మల్ని ఇష్టపడినటువంటి వ్యక్తిని మీరు ప్రేమించగలరా? శత్రువుని ప్రేమించడం ఇప్పుడు మీరే ప్రేమించట్లేదు కాదు, ఇతర వ్యక్తుల్ని గౌరవిస్తారు. ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని నష్టపరచాలని, మిమ్మల్ని హతమార్చాలని, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలనేటువంటి వ్యక్తిని హృదయపూర్వకంగా మీరు క్షమించగలరా? క్షమించాలి అని ప్రేమిస్తా కూడా. మీకు ఉదాహరణ చెప్పాలి, మీరు క్షమిస్తారు, ప్రేమిస్తారు కూడా. అయితే దేవుడి దృష్టిలో మీరు పడతారు, దేవుడు కృపను మీరు తప్పకుండా పొందుకుంటారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, క్రిస్టియానిటీలోకి రండి అనే దానికంటే కూడా మనిషిగా బ్రతకండి అంటాను. సాటి మనిషిని మనిషిలో ప్రేమించమని చెప్పి దేవుడు చెప్పింది బానే ఉంది. నేనే దేవుడిని, నన్ను నమ్మకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పడం కూడా అది కొంచెం వినడానికి బాగాలేదా? ఎక్కడుందో చెప్పండి, ఎక్కడుంది? బైబిల్లో లేదు అట్లా? లేదండి. నన్ను ఏమండి అది చాలా మంది తప్పుగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేశారండి. అది అప్పుడున్నటువంటి దేవుళ్ళు మలక్, బాల్ అనేటువంటి కొన్ని దేవుళ్ళు ఉన్నారండి. అప్పుడు కొలిచేవారు ఆనాటి ప్రజలు. వాళ్ళు చిన్న చిన్న పసిపిల్లల్ని బలి కోరేవాళ్ళు.
అలాంటి పసిపిల్లల్ని బలి కోరడానికి ఇజ్రాయేలీల్ని వాళ్ళు మభ్యపరుస్తూ ఉండేవారు. అలా వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే వాళ్ళని కొట్టి చంపండి అన్నారు తప్ప. అది ఆల్రెడీ మీతో నేను లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేశాను. నేను మాట్లాడిన దాంట్లో సగం ఉంచుతారు, సగం తీసేస్తుంటారు మీ ఇంటర్వ్యూస్ లో. ఎక్కడ తీసిన నేను 2.5 గంటలు ఇది కూడా తీసేస్తాను, నాకు తెలుసు బ్రో. 2.5 గంటలు నేను మాట్లాడితే 1.5 వీడియో మీరు రిలీజ్ చేశారు. మీరు ఛానల్ బ్లేమ్ చేయడం తప్ప ఇంకోటి కాదు, మీకు ఆధారాలతో చూపిస్తా. అసలు బ్లేమ్ ఛానల్ నడిపే ప్రతి ఒక్కరికి తెలుసు. స్టూడియోస్ నాకు డ్యూరేషన్, యూట్యూబ్ ఛానల్ డ్యూరేషన్ కి ఒక లిమిట్ ఉంటది. 2.5 గంటలు నేను చెప్పేదంటారా, నేను అన్ని 150 నిమిషాలు అన్ని మీడియాస్ ని గౌరవిస్తాను. 150 నిమిషాలు ఇంటర్వ్యూ అయింది మనది, 50 నిమిషాలు కాదు. 150 అంటే డ్యూరేషన్ లెంత్ ఉండడం వల్ల కేఆర్ టీవీని ఎంత అభిమానిస్తానో, సిగ్నేచర్ స్టూడియోస్ ని ఎంత అభిమానిస్తాను, అన్ని ఛానల్స్ ని అంత అభిమానిస్తాను. మీ సార్ కూడా నా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనకి కూడా తెలుసు ఎట్లా. కాబట్టి ఆయన మహేందర్ కుమార్ విశ్వ హిందూ పరిషత్, మీరేమో పాస్టర్ రేవంత్, మీకు ఎట్లా అంటే ఫ్యామిలీలో చాలా మందికి నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఐపీఎల్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వచ్చినాయి. అంటే మీ పూర్వీకులు కూడా హిందువులు కాబట్టి అట్లా కలిసిరంట. ఇదే రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన. ఇక్కడ నేను అమెరికాలో పుట్టుండుంటే ఈ మాట మీరు అనకపోదురు. పితరులు అయితే ఉండొచ్చండి. అంటే నేను ఒక 2 జనరేషన్ వరకు మీరు చెప్పగలరు. అంతకంటే ముందు కూడా హిందువులు ఉంటారని మీరు చెప్పలేరు కదా. ఎందుకు చెప్పలేం? ఇప్పుడు మీ అమ్మమ్మ గారి గురించి, మీ తాతయ్య గారి గురించి చెప్పగలరా? మీ ముత్తమ్మలో మీ ముత్త తాతల గురించి కూడా మీరు చెప్పగలరా? ఓ గంట సేపు కష్టపడితే చెప్పేస్తాం. అదేం వాళ్ళ పేరు చెప్పండి. గంట వరకు ఎందుకు? గంట వాళ్ళ మతం గురించి తర్వాత వాళ్ళ పేరు చెప్పండి. మతం ఎక్కడదండి? మీరు వాళ్ళ పేరు చెప్పండి. ఎందుకు చెప్పలేదు? మీ మొత్తమ్మ పేరు చెప్పండి. ఎందుకు మీరు మీ మొత్తమ్మ గారి పేరు చెప్పండి. అలా మతం గురించి తర్వాత మాట్లాడదాం. సేపు కష్టపడితే ముత్తమ్మ కాదు అసలు. ఈ భూమి పేరు చెప్పండి సార్. భూమి ఎప్పుడు ఒక 2 జనరేషన్స్ వెనక్కి వెళ్తే వాళ్ళు ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ ఆచారాలు ఏంటో కదా ఏమి తెలియనప్పుడు అందరూ హిందువులు. జనరేషన్ అంటే 200 సంవత్సరాలు అనుకోండి. 200 సంవత్సరాల కింద ఏం జరిగిందోనే తెలుసుకోలేనప్పుడు అలా తప్పండి. మా బైబిల్ పుట్టి 2000 సంవత్సరాలు అయింది. మా బైబిల్ పుట్టి సూర్యకిరణాలతో తెలుసా? కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని ఉంది. అంటే అసలు ఆయననే ఎట్లా కలిగిండు? సర్వ సృష్టిలో ఆయన ఉన్నాడు. దేవుడు ఎట్లా? ఫస్ట్ విషయం. దేవుడు ఎట్లా కలిగిండు? సెకండ్ విషయం ఆగండి. 2000 సంవత్సరాలు అంటున్నారా? 2000 సంవత్సరాలు అంటున్నారా? అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడిని అన్నాడు ఆయన. మరి ఇంకేం కావాలి మీకు? సృష్టి ఆరంభం నుంచి కూడా ఆయన ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచే సృష్టి అంతా కూడా ఆయన చేతుల మీదుగా కలుగు చేయబడిందని వాక్యం సెలవిస్తుంది సార్. ఎప్పటి నుంచి పుట్టింది అనుకుంటున్నారు మీరు? 2000 సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు. అప్పటి నుంచే దేవుడు ఉన్నాడు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి భూమి సృష్టి అంటాను నేను. అందులో దేవుడు ఉన్నాడు. మీ యేసు ప్రభు ఉన్నాడు అంటున్నా. ఆయన లేకుండా ఏమీ లేదని నేను అంటున్నాను. ఉన్నాడా అంటున్నా. ఉన్నాడనే కదా, ఉన్నాడు కాబట్టి ఆయన లేకుండా ఏమీ లేదంటున్నా. 2000 సంవత్సరాలు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. అట్లా కాదు. ఈ 2000 సంవత్సరాల నుంచి ఎక్కడిది? ఈ మరియమ్మ ఎక్కడిది? ఈ గర్భవతి ఎక్కడిది? ఈ కథ ఎక్కడిది? మరి దేవుడు అనేటువంటి వాడు మానవుడిగా పుట్టింది 2000 సంవత్సరాల క్రితం. అంతకు ముందు నుంచి కూడా ఆయన లేకపోవడం ఏంటి? ఏమన్ గారు, మీరు ఇప్పుడు అన్ని విషయాలు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సింపుల్ పాయింట్, ఒకటే పాయింట్. బైబిల్ గొప్పదా, రామాయణం గొప్పదా? బైబిల్ గొప్పదా, రామాయణం గొప్పదా అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. గొప్పది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. బైబిల్ గొప్పదా, రామాయణం గొప్పదా? మీరు దానికి ఈ రోజు ఏదో చూస్ చేసుకుని నేను దానికి అర్థం. గొప్ప అనేటువంటి పదం మీ దృష్టిలో ఏంటి అంటే? బైబిల్ నుంచి రామాయణాన్ని కంపేర్ చేసుకుంటే, లేదంటే రామాయణం నుంచి బైబిల్ని కంపేర్ చేసుకుంటే, ఈ రెండిట్లో గ్రంథాలలో ఏ మంచి అంశాలు ఉన్నాయి, ఏది గొప్పది, ఏది వర్ణించాలి? గొప్ప అంటే చెప్తున్నాను. గొప్ప అంటే ఏంటి? అరే ఈ రెండిట్లో ఏది అంటే ప్రయారిటీ ఇవ్వదలుచుకున్న ఏ విషయంలో? అన్ని విషయాలలో. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆ విషయాలలో సనాతన ధర్మంలో అట్లుంది, మా గ్రంథంలో ఇట్లుంది, అట్లా కంపేర్ చేసుకుంటే మీరు ఒక మత గ్రంథాన్ని ఫాలో అవుతున్నారు. మీకున్నటువంటి విశ్వాసం ప్రకారంగా మీరు ఆచరించేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్లో గొప్ప విషయాలు కొన్ని చెప్పండి. మీరు ఎన్ని కావాలి? నేను చెప్తాను, నేను డబల్ చెప్తాను అంటాను. మీ వరకు ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటో నాకు తెలియదండి. అసలు గొప్ప అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. బైబిల్లో ఉన్న గొప్ప విషయాలు ఏందో 4 చెప్తే, బైబిల్లో ఉన్న భూత పురాణాలు ఏందో కూడా నాకు అక్కడ బుక్ ఉంది. దాన్ని మీరు కొంచెం వివరిస్తే నేను కూడా అంటే సాటిస్ఫై. మీరు గొప్ప అంటే ఏంటో చెప్పండి. నేను చెప్పిన కదా, 2 గ్రంథాలని కంపేర్ చేస్తే ఇందులో మంచి అంశాలు ఉన్నాయా, లేదంటే రామాయణంలో మంచి అంశాలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఉపేంద్ర గారు, ఇప్పుడు అనవసరంగా ఇతర మతస్థులను కూడా మన మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉంటది ఇది కథ. అంటే మీరు చెప్పలేరని కాదండి. ఇప్పుడు మీ మత గ్రంథానికి సంబంధించిన గొప్ప విషయాలు చెప్పండి. నేను చెప్తాను. నాయ చెప్పమంటారా? పోనీ చెప్పండి. నాయ చెప్పమంటారా? మీరు ఏమన్నా కంపేర్ చేసుకుని మీరు చెప్తారా? సరే చెప్పు. నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్న ఏకైక గ్రంథం అండి.
నీ శత్రువును కూడా ప్రేమించాలి అన్న ఏకైక గ్రంథం అండి. నీ శత్రువుని ప్రేమించడంతో పాటుగా వాళ్ళ యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలన్నటువంటి ఏకైక గ్రంథం అండి. ఎవరైనా దేహి అని చెయ్యి చాపితే ఆగకుండా ఆలోచించకుండా సహాయపడాలి అన్న నా విషయాలన్నీ చెప్పండి ఏకైక గ్రంథం అండి. ఏమండి, అందరి ముందు బట్టలు ఇప్పించి సిలువ ఎక్కించి అని చంపేస్తుంటే, తండ్రి వీరికి ఏం చేయుచున్నారు వీరికి తెలియదు, దయించి క్షమించండి అన్న ఏకైక గ్రంథం అండి. శత్రువులను కూడా ప్రేమించాలి. చీకటిని వెలుగుని కూడా ఏకరీతిగా ప్రేమిస్తున్నటువంటి ఏకైక దేవుడు ఉన్నటువంటి ఏకైక గ్రంథం అండి. లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి గొప్ప దేవుడు అండి. సర్వ మానవాళి యొక్క పాపాల కోసం కార్చినటువంటి దేవాది దేవుడు అండి. ఇంకెన్ని చెప్పనండి. పరదేశులు ప్రేమించండి అన్న దేవుడు అండి. అందరినీ సమానంగా ప్రేమించున్న దేవుడు. మా గ్రంథాలలో పరదేశాన్ని పరమతాన్ని ప్రేమించండి గౌరవించండి ఏమి ఉండవు కదా. ఏమండి చెప్పండి మీకు ఉండవు అట్లా. నేను చెప్పమనే చెప్తున్నాను. ఈ జస్ట్ శాంపుల్ మాత్రమే, కొన్ని వేలు చెప్తాను. మీకు ఏదన్నా ఉంటే మీరు అట్లా కాదు. ఇప్పుడు మీరు చెప్పమంటేనేమో ఈ జస్ట్ శాంపుల్ నేను ఒక 1000-2000 చెప్తా అంటున్నారు. కానీ పొద్దున్న లేస్తే బైబిల్ గ్రంథం గురించి పోర్ట్రేట్ అయ్యేది ఏంది మరి? ఏంటి దాని కారకులు ఎవరు అంటున్నా? ఏంటది? పొద్దున్న లేస్తే బైబిల్ గురించి ఏం పోర్ట్రేట్ అయింది మీకు తెలియదు అంటున్నా. ఏంటి పోర్ట్రేట్ అవడం? బైబిల్ అంటేనే ఒక భూత పుస్తకం అని, అదొక బొకడా బైబిల్ అని, అందులో చదవరాని అంశాలు ఉన్నాయని ఇట్లా చాలా మంది మాట్లాడతారు కదా. చదవరాని అంశాలు ఉన్నాయి అంటే, చదవరాని చూడకూడని ఏమన్నా సినిమా ఉంటే ఏ సర్టిఫికేట్ వస్తుంది? బైబిల్ మీద ఏమన్నా ఏ సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి, బైబిల్ వదిలేస్తాను నేను. నిజంగా చిన్నపిల్లలు చదవకూడదంటే ఏ సర్టిఫికేట్? దీని మీద కూడా నిషిద్ధమైన గ్రంథం అని ఇచ్చేచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గ్రంథాలు కొనబడుతున్నటువంటిది ఏదన్నా ఉందంటే ఈ గ్రంథమే. ఈ రోజుకి అమెరికాలో బైబిల్ స్టాక్ లేదంట. ఒకసారి మీరు గూగుల్ చేయండి. ఇదే ప్రశ్న నేను ఒక పెద్ద వ్యక్తిని అడిగితే ఆయన ఏమన్నాడు అంటే, మన భారతదేశంలో ఉన్న ఎవరినన్నా తీసుకుపోయి లోకల్ స్కాచ్ విస్కీ ఇచ్చి ఫారెన్ బ్రాండ్ ఒకటి పక్కనే పెడితే వాడు ఫారెన్ బ్రాండ్నే ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి. అరే దీన్ని తాగితే ఏదో పెద్దగా అవుతుంది అని అనుకుంటాను. నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. ఫారెన్ బ్రాండ్ స్కాచ్ ని బైబిల్ తో కంపేర్ చేయకండి. నేను అట్లా చేసిన వ్యక్తి రాధామనోహర్ దాస్ గారు అంటున్నా. ఆయన ఏమన్నాడు అంటే ఫారెన్ ఆయన ఏదో ఉందనుకొని అట్లా నిన్న కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు. నేను ఫుల్ స్ట్రెస్ లో ఉన్నాను. బంజారా హిల్స్ లో సమానం చెప్పలే కదా, ఆన్సర్ ఎందుకే చెప్పలేదు? పేరేందని అడిగింది ఆయన. దేవుడు పేరు అడగలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ ఫోన్ బ్రదలు కొట్టాడు. ఎందుకని? మీ ఫోన్ ఎలా ఉంది? ఇది కాదు ఇంకోటి. నాతో మాట్లాడలేక ఫోన్ బ్రదలు కొట్టేసాడు ఆయన. రాత్రి ఫోన్ ఇంకోటి పోయింది. ఇది వేరే ఫోన్. ఏం బ్రో, నా ఫోన్ బ్రదలు కొట్టాడా? ఏ నాతో మాట్లాడొచ్చు కదా. మరి మనోహర్ దాస్ ఫోన్ ఆల్రెడీ రాత్రి పోయింది, పెట్టేసాడు ఫోన్. అయినా ఎవరి దగ్గర సహనం కోల్పోయారు? నా దగ్గర సహనం కోల్పోయినట్టు. ఆయన బాధ ఏంటంటే అడిగిన దానికి సమానం ఏం అడిగారండి? ఆయన ఏం అడిగారు తెలుసా? బైబిల్లో దేవుని పేరు ఏందో అడిగారు. సింపుల్. గారితో చేసిన వీడియో ఇంటర్వ్యూ నేను మాట్లాడింది వస్తుందా? వస్తుంది. ప్రజలు చెప్తారులేండి. సరే ఇప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి. ఆయన ప్రశ్నే నేను అడుగుతున్నా. అడగండి. బైబిల్లో దేవుని పేరు ఏంది నాన్న అని అడిగిన. అలా అడగలేదండి. ఏమన్నారు తెలుసండి ఆయన? ఇప్పుడు మనం ఏమంటామంటే, మనం ఏ దేవుడు పేరు పెట్టి పిలిచినా దేవుడు అనేవాడు వింటాడో. ఇప్పుడు ఇదే మాట క్రైస్తవులు చెప్పగలరా అని అడిగితే నాకు ఫోన్ చేశారు మీరు. అవును అవును. ఎందుకు వినరండి? ఏ దేవుడు పేరుతో నువ్వు పిలిచినా సరే వింటాడో. ఎప్పుడో తెలుసా? ఆయన తెలియనప్పుడు. క్రీస్తు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత ఆయన పిలిచేది క్రీస్తు అనే పిలుస్తారు. ఇప్పుడు మా నాన్నగారి పేరేంటో నాకు తెలిసిన తర్వాత నేను మా నాన్నగారి పేరునే ఉపయోగిస్తాను తప్ప ఇంకొక పేరుతోనే పిలం కదా. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఎవడో, ఆయన పేరేంటో నేను తెలుసుకున్న తర్వాత, నేను ఒక క్రిస్టియన్గా మారిన తర్వాత యేసయ్య అని పిలుస్తానా లేకపోతే వేరే పేర్లతో పిలుస్తానా? ఇప్పుడు మీరు యేసయ్యని ఇంకా దేవుడి గారు అంగీకరించలేదు. ఓ దేవుడు అని పిలుస్తారు. వింటాడు దేవుడు. నేను రాముడు అని పిలిచిన వింటాడా? ఏంటి వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా సార్? వాక్యంలో ఏమని రాయబడిందో తెలియనప్పుడు ఏ పేరుతో పిలిచినా వింటాడని మీరే అన్నారు. నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఓ నిజమైన దేవుడా అని పిలిచి ప్రార్థించండి. మీరు ఎవరైనా వింటాడు. ఇప్పుడు ఏ పేరుతో నన్ను అంటే రాముడు అంటే మీకు వచ్చిన వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసు? వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా సార్? ఆయనకి నిజముగా మొర్ర పెట్టు వారికి సమీపముగా ఉన్నాను అన్నాడు ఆయన. మీరు నిజంగా దేవునికి మొర్ర పెట్టేటువంటి వ్యక్తి అయితే, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఓ దేవుడా అనేటువంటి మొర నిజమైనదైతే ఖచ్చితంగా మీ మొర వింటాడైనా. ఎందుకు వింటాయన? ఏ మతస్థుడైనా వింటాడు. ఓ దేవుడా అని ఎందుకు పిలవాలి? రాముడా అని ఎందుకు పిలవాలి? ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ కాదనుకోండి, దేవుడు అని పిలండి. మేము క్రిస్టియన్స్ అయిన తర్వాత మాకు ఏ దేవుడితో అయితే పిలవాలి, ఏ దేవుడి నామంలో అయితే రక్షణ ఉందో,
ఏ దేవుడు నామంలో అయితే ప్రార్థించాలని రాశాడో ఆ దేవుడి పేరు పెట్టి పిలుస్తాం కానీ క్లారిటీ ఇచ్చారు. ఇంకో క్వశ్చన్ ఆయన ఏమడిగిందంటే బైబిల్లో దేవుని పేరు ఏందో చెప్పమను అని అడిగిండు. ఇక్కడే క్లాసెస్ వచ్చి నా ఫోన్ వల్ల కొట్టి ఇప్పుడు నేను యెహోవా యేసు అంటే ఎంతమంది దేవుళ్ళు మీకు అని అడుగుతారు. చెప్పండి. 3 సంవత్సరాల క్రితం ఆయనతో వ్యక్తిగతంగా ఫోన్ లో ఆయనకి సమాధానం చెప్పిన వ్యక్తినండి. అదిగో ఫోన్ చేస్తానన్న వ్యక్తి ఈ రోజుకి నాకు ఫోన్ చేయలేదు. ఆయన చేయలేదా? పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడైనా, కొత్త నిబంధనలో క్రీస్తుగా పిలువబడ్డాడైనా. ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారేనండి. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? ఏమండి, దేవుడు ఒక్కడేనండి. ఒకే ఆత్మ నుంచి ప్రత్యేకించబడిన వారు త్రిత్వం అని చాలా సందర్భాల్లో చెప్పాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకుని వచ్చాను. ఒకే ఆత్మ నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. అదే నేను క్లియర్గా చెప్పేది. ఇక్కడ రక్తం కార్చింది తండ్రా కొడుకా అని మీరు అడిగారు అనుకోండి, కుమారుడు రక్తం కార్చాడు, తండ్రి కాదండి. క్లారిటీ. మరి ఈ విషయం చెప్పక ఎందుకు మరి ఒకటే ఆర్గ్యుమెంట్ పెట్టుకొని బాగా ఫైర్ అయిపోయినట్టు ఉన్నారు ఇద్దరు? నేను ఎప్పుడు నా సహనాన్ని కోల్పోలేదు సార్. ఆయనే సహనం కోల్పోయి మీ సెల్ బదలు కొట్టేశాడు ఆయన. అంటే మీరు అట్లా మాట్లాడారు, మరి మీరు ఫోన్ ప్రజల అయిపోయిందని నాకు అర్థమైంది. నేను తర్వాత కూడా కాల్ చేశాను, పనిచేయలేదు మీ నెంబర్. మాకు సహనం ఓర్పు అనేది ఉండాలి, లేకపోతే ఎలాగండి. పాప ఆయన పెద్ద అయినా అలా మాట్లాడారంటే ఆయన వయసు రీత్యా అలా మాట్లాడే పోని పెద్ద అయినా గౌరవిస్తారా? అట్లా ఎవరు మాట్లాడినా గౌరవిస్తారా? పెద్దోళ్ళండి, వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు కదండి. ఈ హిందుత్వ మతాన్ని చాలా మంది మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఎగ్జాంపుల్ సుగుణ లాంటి వాళ్ళు, కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, హిందూ జనశక్తి అని, ఇట్లా అనేక మంది ఉన్నారు కదా. సో ఏంది వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంది? ఎట్లా రియాక్ట్ అవుతుంటారు? తెలిసి ఎవరో అనరు సార్. తెలిసి ఎవరు ఎందుకంటారండి? వాళ్ళకి తెలియక అలా తిడుతున్నారు వాళ్ళని. ఇప్పుడు తిడతారా? వాళ్ళు ఎందుకు తిడతారు? మీరే కదా అన్నారు విమర్శిస్తున్నారని చెప్పి. విమర్శనం వేరు, తిట్టడం వేరు. వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు చెప్తారు. ఏమండి, ఇప్పుడు కరుణాకర్ సుగ్నా గారు ఏసైని తిట్టినంత మాత్రాన్న, లలిత్ కుమార్ గారు ఏసైని విమర్శించినంత మాత్రాన్న వాళ్ళ మీద ఒక చెడ్డ ద్వేషపూరితమైనటువంటి భావం నాలో కలిగిందంటే నేను క్రైస్తవుని కాదు సార్. ఎందుకని అంటారా? యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువుకు అప్పచెప్పినటువంటి యూదుల్ని ప్రేమించి యేసుక్రీస్తు వారిని తిట్టేటువంటి వ్యక్తులు ద్వేషిస్తే అది ఎంత పాపం అండి. చంపేసిన వాళ్ళనేమో మేము ప్రేమించి తిడుతున్నటువంటి వ్యక్తులు ద్వేషించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. యూదులు మేము ప్రేమిస్తాం, యూదులు క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం, అలాగే మీ అందరి క్షేమం కోసం మేము ప్రార్థన చేస్తామండి. ఎందుకు ద్వేషించాలండి? అంటే లలిత్ కుమార్ గారి పట్ల, కరుణాకర్ సుగుణ పట్ల మీకేం లేదు ఏంటి? మాకు వాళ్ళకి నాకు మధ్యన వ్యక్తిగత భేదాలు ఏమి ఉండవండి, వ్యక్తిగత విభేదాలు ఏమి ఉండవు. సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు అని కూడా అనడం కరెక్ట్ కాదు. ఎప్పుడన్నా మాట్లాడిరా లలిత్ కుమార్ తో? నేను ఎప్పుడు ఎవరితోనే మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు, ఇప్పుడు కూడా చేయకండి. నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకు మాట్లాడరా? మాట్లాడండి. లలిత్ కుమార్ గారితో లాస్ట్ టైం మీరు మాట్లాడడానికి నేను మాట్లాడండి. అయ్యో, ఫోన్ కాల్ మాట్లాడదు మీకు వచ్చి ఇబ్బంది ఏందంటున్నా. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం ఉపేంద్ర గారు. లలిత్ కుమార్ సార్, బాగున్నారా? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. నా ముందు పాస్టర్ హేమన్ గారు అని, కాకినాడ హేమన్ గారు, మీకు ఎవాంజలిస్ట్, మీకు తెలిసే ఉంటది. ఏంటి ఇప్పుడు సుగుణ గారి మీద, లలిత్ కుమార్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే, వారికి నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, వాళ్ళని ద్వేషిస్తే అసలు నేను నిజమైన దేవుని బిడ్డను కాదని అంటున్నాడు ఆయన. ఒక్కసారి వినడానికి బానే ఉంటాయి, సరదాగా ఎదురు బదురు కూర్చున్నప్పుడు మాట్లాడదాం, దానికి ముందు అవకాశం ఉందంటే కనుక. ఒక్కసారి మీకు ఫోన్ ఇస్తున్నా, ఒకసారి ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. తప్పకుండా సార్, మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్కారం హేమన్ గారు. లలిత్ కుమార్ గారు బాగున్నారండి? చెప్పండి సార్. చెప్పండి సార్. చూస్తుంటాను మీ ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పండి సార్. మంచి సందర్భం చూసుకుని ఏదైనా ఒక మంచి తప్పకుండా సార్, తప్పకుండా సార్, తప్పకుండా లలిత్ కుమార్ గారు, తప్పకుండా అండి. రీసెంట్ గా ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి విన్నారు కదండి? అవును సార్, అవునండి. ఈ మతం మారిన వ్యక్తులకి ఎస్సీ హోదా కోల్పోతారు అనే దాని మీద. అవునండి. ఈ అంశం పైన మీకు ఏమన్నా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక రోజున మన ఉపేంద్ర గారు డేట్ అడ్జస్ట్ చేస్తారు. తప్పకుండా. లేదు ఇంకేదైనా వేరే అంశం మీద అనుకుంటే కనుక మత మార్పిడి అనే దానికి మీరు అగెనిస్ట్ కాబట్టి అసలు ఒక వ్యక్తి క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అనే దాని మీద సరే మీకు అవకాశం ఉంది అంటే తప్పకుండా ఒకసారి కూర్చుందాం లలిత్ కుమార్ గారు. తప్పకుండా. ఈ ఎస్సీ రిజర్వేషన్ దానికి సంబంధించింది అయితే ఆల్రెడీ మాట్లాడాను. అవునండి. డిస్కషన్ లో తప్పేం లేదు కదండి, బయటకు వస్తే తప్ప. అవునండి. మాట్లాడదాం సార్, తప్పకుండా ఒకసారి కూర్చుందాం సార్. భాష కూడా చాలా సంస్కారవంతంగా ఉంటుంది. కొన్నిసార్లు అది ఏం లేదు, మతాన్ని గుడ్డిగా నమ్మేస్తారని ఒకటి రెండు అభిప్రాయ భేదాలే తప్ప సార్ వ్యక్తిగతంగా మీరు మాట్లాడే విధానం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.
కలుద్దాం సార్, ఉపేంద్ర కలుద్దాం. గారు మీరే ఒకసారి డేట్, అంటే ఎదురుగా ఉన్నారు కాబట్టి మరి డేట్ ఒకసారి కనుక్కుని మీరే ఒక మాట్లాడండి. వేదిక ఏర్పాటు చేయండి. తప్పకుండా సార్. హేమంత్ గారు కూడా విల్లింగ్ గానే ఉన్నారు, వారు కూడా సానుకూలంగా స్పందించారు. సో భవిష్యత్తులో చాలా మంచి విషయం. భవిష్యత్తులో అంటే హెల్దీ డిస్కషన్స్, హెల్దీ డిబేట్స్ అవ్వాలి. ఎవరు ఏందనేది కూడా జనాలు కూడా తెలుసుకుంటే మంచిది. మీలాంటి ఇప్పుడు పాస్టర్ హేమంత్ లాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఇంటెలెక్చువల్ డిబేట్స్ అయితే కూడా చూడడానికి కూడా బాగుంటుంది. తప్పకుండా ఉపేంద్ర గారు. రైట్ సార్. అలాంటి డిబేట్స్ ఆర్గనైజ్ చేయడంలో మన సిగ్నేచర్ కూడా పెట్టింది పేరు. ఇంకా తొందరలో మీ వల్ల అది సాధ్యం అవుతుందని అనుకుంటున్నాం. వెయిట్ చేస్తుంటానండి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. నమస్తే. ఇప్పుడు వాళ్ళు ఏ టైంకి పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక చర్చ లాంటిది పెడితే బాగుంటుంది. తప్పకుండా కూర్చుందాం. మంచి హెల్దీ డిస్కషన్, అవును సమాజానికి ఉపయోగపడేది, మతపరమైనటువంటిది కాదు. అవును 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 ఒక మనిషిగా సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ డిస్కషన్ అయినా మంచిదే అంటారా? ఇప్పుడు వీళ్ళు చాలా మంది మతపరమైన చర్చలు పెట్టుకొని మీ దేవుడు గొప్పనా, మా దేవుడు సార్ ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే అండి, ఎక్కడ వస్తుందంటే చెప్తున్నాను చూడండి ఉపేంద్ర గారు, మేము మీ దేవుళ్ళను మీ దేవతల్ని తిట్టామనుకోండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ మా దేవుడిని తిట్టడం అనేటువంటిది సర్వసాధారణం. అవును. మీరు మమ్మల్ని మా దేవుడిని తిట్టినప్పుడు కొంతమంది ఉంటారండి మా కమ్యూనిటీలో కూడా, అందరూ ఒక రకంగా ఉంటారు కదా సార్, తట్టుకోలేరు, రోషం పౌరుషం, మా దేవుణ్ణి అంటారని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. మీ దేవుణ్ణి మేము ఏ విధంగా కూడా విమర్శించం, మా దేవుణ్ణి మీరు ఏమీ కూడా విమర్శించకండి అని అంటాను తప్ప ఒకరిని ఒక దేవుణ్ణి ఇట్లా చెప్పే చాలా అరుదైన పాస్టర్లలో మీరు ప్రథమం లేదు సార్. బైబిల్లో ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళు దూషించమని లేనప్పుడు నేను ఎలా దూషించగలను అంటున్నాను నేను. ఇప్పుడు ఆయన చాలా సంస్కారవంతంగా మాట్లాడుకు వచ్చారండి. ఎందుకు నేను సంస్కారవంతంగా మాట్లాడాను కనుక, నేను ఆయనతో పరుషంగా మాట్లాడితే ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నది కూడా అదే రక్తం కనుక. మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎంత పద్ధతిగా మాట్లాడినా సరే అవతల వ్యక్తికి కొంచెం అది అర్థం కాకుండా వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అనుగుణంగా మాట్లాడవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. నేను చెప్పేది అది. నేను ఏసైని మీరు ఏం అనకండి సార్, మేము కూడా మిమ్మల్ని ఏమీ అనకూడదు అనేటువంటి ఆలోచనలోనే ముందుకు వెళ్తున్నాం. ఎందుకు అలాగని నేను అంటాను. కానీ మీ వీడియోస్ మీ ఛానల్లో ఒకసారి అంతా స్క్రోల్ చేస్తే అంటే న్యూట్రల్ గా ఉన్నట్టు ఉంటాయి. అంటే ఎట్లా అంటే బీజేపీ తీసుకునే విధి విధానాల్ని మద్దతు ఇస్తూ, లేదంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టు అట్లా ఉంటది. అంటే మరి మా చూసే వ్యూవర్స్కి అయితే అట్లా అనిపిస్తుంది. సో నిజమేనా? ఎట్లా మీరు బీజేపీ పట్ల మీరు ఏ రకంగా? బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పార్టీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనుషులు పెట్టిన పార్టీస్. వాక్యానుసారంగా ఆలోచన చేస్తే ఒక రాజుని, ఒక నాయకుడిని నిలబెట్టేవాడు ఆయన. దేవుడు నిలబెడితేనే ఒక దేశాన్ని ఒక నాయకుడైనా ఒక రాజు అయినా పాలించగలరు ఎవరైనా. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే దేవుడు ఆ వ్యక్తులను వాడుకుంటాడంటాను నేను. నేనేమి యాంటీ బీజేపీ కాదు, నేను యాంటీ మోడీ కాదు, నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తిని కాదంటున్నా. బీజేపీకి మద్దతు ఇయ్యారా మీరు? అంటే ఏ విధంగా? అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల కావచ్చు, వాళ్ళు అనుసరించే విధి విధానాల పట్ల. టు బి ఫ్రాంక్లీ నేను చెప్తున్నానండి, ప్రస్తుత భారతదేశం మీద ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తొలగిపోతాయి, కూలిపోతాయి. అంటే బీజేపీ ఉంది, ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరండి. బీజేపీ పోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు. అది నేను చెప్పట్లేదండి. ఎందుకు చెప్తాను ఎందుకు చెప్తాను చూడండి సార్, ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి బంధం ఈనాటిది కదండి, ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి మిత్రబంధం అండి. రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి బంధం. మొట్టమొదటి విషయం, నెతన్యాహుకి మోడీ గారికి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మామూలు బంధం కాదండి. ఇజ్రాయెల్ని ఇండియాని విడగొట్టాలి అనేటువంటి ఎంతో మంది ప్రయత్నాలు విఫలయత్నాలు అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు ఫ్రెండ్షిప్ కొనసాగించినంత కాలమో ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు, ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. బీజేపీ ఉన్నన్ని కాలం ఏంటి ఈ దేశాన్ని భయంకరమైన నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారంటున్నానండి. అటు నెతన్యాహు పడినా, ట్రంప్ దిగినా, ఇటు మోడీ గారి ప్రభుత్వం దిగే పరిస్థితులు వచ్చినా భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు అనేటువంటి మాత్రం పెరిగిపోతాయి. ఎంతసేపు ఈ దేశానికి బీజేపీ లేదా నరేంద్ర మోడీ గారే శ్రీరామ అంటే ఇప్పుడు నేను అలాగ అనట్లేదండి. ఏమంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ అనేటువంటిది క్రైస్తవులకి ఎందుకు నచ్చదంటే, మణిపూర్ విషయంలో ఆయన స్పందించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పందించాలి, దేశ నాయకుడిగా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది ఫస్ట్ విషయం. రెండవదిగా బీజేపీ అనేటువంటిది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది కనుక క్రైస్తవులకి మోడీ గారైనా బీజేపీ అయినా నచ్చే అవకాశం లేదు. కానీ నేను అంటానండి, కాయిన్కి రెండు వైపులు ఉంటాయండి. కాయిన్కి రెండు వైపులు ఉంటాయి.
ఒకే వైపు చూడకూడదు. దేవుడు ఒక నాయకుడినైనా రాజునైనా నిలబెట్టేవాడు ఆయన. ఇప్పుడు ఐగుప్తు రాజులు ఫరోలు ఉన్నారండి. ఫరోల వల్ల యూదులకు నష్టం మాత్రమే జరిగిందా? ఎంత మేలు జరిగింది? ఆ మేలు జరగడంలో దేవుడు ఉద్దేశం లేదంటారా? యూదులను అక్కడ 430 సంవత్సరాలు కాపాడి గోషంలో ఉంచడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఫరోయే. ఆ ఫరోను వాడుకున్నది దేవుడు. యోసేపుకి ఆశ్రయం ఇచ్చింది ఫరో, దేవుడు వాడుకున్నాడు. అలాగే ఏ నాయకుడినైనా దేవుడు వాడుకుంటాడు. నెబుకద్నెజర్ అంటే బబులోను సామ్రాజ్యానికి నాయకుడు ఆయన వల్ల మేలు జరిగింది, కీడు జరిగింది. కాబట్టి రెండూ జరుగుతుంటాయండి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని అనుకుంటేనే నిలబెడతాడని నేను అనుకుంటాను. నేను కోరేది ఏంటంటే ఇజ్రాయేల్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి మిత్రబంధం కొనసాగుతుంది. ఎప్పుడు మోడీ గారు ఉంటే ఖచ్చితంగా అది కొనసాగుతుంది. మోడీ గారు ఉన్నంత కాలం టెర్రరిస్టులకి అయితే మాత్రం ఇక్కడ అవకాశం రానివ్వడైంది. ఎందుకంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి మీరు చెప్తున్న మాటేనా ఒక పాస్టర్ ప్రధానమైన శత్రువు అండి ఆయన, ప్రధానమైన శత్రువు. ఎందుకంటే ఆయనకి చాలా థ్రెట్ అనేటువంటిది ఉంది. అది నేను చెప్పగలను. మోడీ గారికి 100% నేను సపోర్టు అని మీరు మాట్లాడద్దు, కానీ రెండు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ప్రభుత్వం ఒకవైపు మోడీ గారు ఉంటేనే ఈ దేశానికి రక్షణ అని మాట్లాడుతూనే మళ్ళీ సపోర్ట్ కాదంటారు. ఇది ఎట్లా? ఏమండి, నేను చెప్పేది ఒకటేనండి, ఈ మిత్రబంధాన్ని కట్ చేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి సార్. ఇజ్రాయెల్ ఇండియా మధ్యన ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొనసాగాలండి. ఒకవేళ అది కొనసాగకపోతే చాలా నష్టపోతారండి. బీజేపీకి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చిన పాస్టర్ ఏమన్నా పెట్టుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, అంటే మేలు జరుగుతుంది, నష్టం జరుగుతుంది అండి. మేలే ఎక్కువ జరుగుతుంది, మేలే ఎక్కువ జరుగుతుంది అనుకోండి సార్. అంటే మేలు జరగదు ఏంటి? నేను నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఒక క్రైస్తవ వేత్తగా, ఒక క్రైస్తవ సేవకుడిగా చెప్పేది ఏంటంటే, కోరేది ఏంటంటే, చెప్పే నిజం ఏంటంటే, క్రైస్తవుల వల్ల దేశానికి ఏ విధమైన నష్టం రాదు సార్. ఎప్పటికీ క్రైస్తవ్యం వల్ల ఏ దేశం కూడా నష్టపోలేదు సార్. ఏ దేశం కూడా నష్టపోలేదు. మా వల్ల ఎప్పటికీ నష్టం అనేది జరగదు. నేను అదే కోరుకుంటున్నాను. మోడీ గారినైనా ఏ ప్రభుత్వాన్నైనా మా వల్ల నష్టం ఎక్కడా జరగలేదండి. క్రైస్తవుల వల్ల చాలా మేలు జరిగింది తప్ప నష్టం జరగలేదు, జరగదు కూడా. నేను మాట ఇస్తున్నాను. ఎట్లా ఇప్పుడు ఈ బీజేపీలో చాలా మంది కరడు కట్టిన హిందువులు ఉంటారు. ఎగ్జాంపుల్ రాజా సింగ్ భాయ్ లాంటి వాళ్ళు, లేదంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ విధానం ఏమంటే, టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తానండి. టెర్రరిజం వల్ల ప్రపంచానికి నష్టం తప్ప మేలు జరగదు. యాంటీ టెర్రరిస్ట్ నినాదాలు పలికి ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్. ఎవరు చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు? ఏంటి, టెర్రరిజం అనేటువంటిది చిన్నది కాదు సార్. నేను గూగుల్ చాట్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను సార్. నేను నమ్మండి నమ్మకపోండి కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నానండి. కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాను బ్రో నేను లైవ్ లో. ఎందుకంటే అక్కడ చిన్న పాప 4 year 5 year పాప అక్కడ ఇది తింటుంది. నేను కారులో వెళ్ళిపోతున్నాను. నా పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు గోకుల్ చాట్ ఎక్కడే పేలుడు జరిగిందని చెప్పి. కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని అయ్యో అని చెప్పి బాధపడ్డానండి. అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని పొట్ట పెట్టుకుంటే ఏమొస్తుందండి? భయం వేసింది. అదేంటి అలా తినేస్తున్నారు, వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ అలాంటి అటాక్ జరిగింది కదా, ఎందుకంటే వాళ్ళని చేస్తే ఏమొస్తుందని నేను అంటానండి. నేను అది కోరేది. టెర్రరిజానికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను 100%. అది ఏ పార్టీ అని మీరు అనుకుంటారు? ఏమంటే ఇప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ గారైనా, నెతన్యాహు అయినా, రష్యా పుటిన్ అయినా, జపాన్కి సంబంధించిన నాయకులైనా, చైనా నాయకులైనా చెప్పేది ఏంటో తెలుసా? టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని మనం బ్యాన్ చేయాలి, అలాంటి వాళ్ళని దేశంలో కూడా రానివ్వకూడదు అని వాళ్ళు చాలా లేట్ గా ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు 10-12 ఏళ్ల నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన కంటిన్యూస్ గా. వాళ్ళ పరిపాలనలో ఈ దేశం సురక్షితంగా ఉందా అంటే మీరు అవునంటారా కాదంటారా? అంటే ఏ విషయంలో? అంటే అదే ఈ టెర్రరిజం విషయంలో కావచ్చు. మోడీ గారు మోడీ గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక స్థితి పెరిగింది. దేశం గౌరవంగా, గర్వంగా తలెత్తుకునేలా చేశాడు. చాలా మంది భయంకరమైనటువంటి శత్రువుల్ని అణిచేశాడు. సూపర్. కానీ క్రైస్తవుల మీద కూడా అదే కనికరం, అదే జాలి ఆయనలో పుట్టాలని నేను కోరుకుంటాను. ఈ దేశంలో క్రైస్తవుల మీద కనికరం లేదనుకుంటున్నారా మీరు? ఉందా సార్, కానీ మా వల్ల నష్టం జరుగుతుందేమో అని అనుకుంటున్నారు. ఎప్పటికీ నష్టపోరండి క్రైస్తవుల వల్ల అంటున్నాను నేను. ఏం చెప్పదలుచుకున్నారు చివరగా? 4వ ఆర్థిక స్థితిలో ఉన్నారు. నోట్స్ కట్టింగ్ లో కూడా ఈయన ప్రమేయం ఉంది. దానివల్ల మేలు జరిగింది, చాలా మేలు జరిగింది. ఎక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుందంటే యాంటీ క్రిస్టియన్ భావజాలం కనబడుతున్నట్టు కనబడుతుంది. అది వద్దంటాను సార్ నేను. ఎక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎక్కడ కనిపించిందో చెప్పండి. ఎందుకంటే క్రిస్టియన్స్ అందరూ బీజేపీ ఉంటే మనకి ఇబ్బంది, అది ఉంటే ఇబ్బంది అని అంటున్నారు కదా. మరి
మరి ఇప్పుడు రిజర్వేషన్ అది మీకు తెలియని ప్రభుత్వానికి ఇంకో విషయం సంబంధించింది కాదు అది. బీజేపీలో కూడా క్రైస్తవులు ఉన్నారు. బీజేపీలో కూడా నాకు తెలిసిన చాలా మంది పెద్దలు ఉన్నారు క్రైస్తవుల్లో. మరి ఎట్లా అనుకుంటాం క్రైస్తవులు? మా ఊరికి సంబంధించిన వాళ్ళే చాలా మంది బీజేపీలోకి చేరలేదు, క్రిస్టియన్ లీడర్స్ వాళ్ళు. చూసిరా, ఇది ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా అన్ని మతాల వంటి వాళ్ళు ఉన్నారండి, కాదని అనట్లేదండి. కానీ నేనంటాను, టెర్రరిజం అనేటువంటిది ఏ ప్రభుత్వం అన్నా సరే వస్తుంది. కానీ టెర్రరిస్టులకి ఎక్కువ బాధని ఇబ్బందిని కలుగు చేసే వ్యక్తి మాత్రం మోడీ గారే. ఈయనంటే వాళ్ళకి నచ్చదు. ఇదైతే మీరు ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం కదండి, ఏంటంటే ఆయన్ని 22 రోజుల్లో మోడీ గారిని ఏదో చేసేస్తారంట. ఎవరన్నారా మాట? క్రైస్తవులు అన్నారా అన్నట్టు మీరు రుజువుపరచగలరా? ఎవరన్నారో వాళ్ళకి నేను వ్యతిరేకని. నేను రాడికల్ సంబంధించిన వ్యక్తులందరికీ మొత్తం వ్యతిరేకనే నేను. ఎందుకండి అది క్రైస్తవ్యం ఎక్కడ నేర్పలేదు, హిందూ మత గ్రంథాలు కూడా ఎక్కడ నేర్పలేదు ఆ మాటలో. నేను దానికి చెప్తున్నాను. నేను అది రాజాసింగ్ గారైనా మోడీ గారు అయినా ఎవరైనా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి వ్యక్తికి నేను సపోర్టర్నే. అది ఎవరైనా రాజాసింగ్ అయినా యోగి ఆదిత్యనాథ్ సపోర్ట్ ఇస్తాను. అంటే బీజేపీ గవర్నెన్స్ ఇంకా ఎవరైనా అంటున్నాను, బీజేపీ గవర్నెన్స్ ఇంకా భవిష్యత్తులో ఉండాలి ఈ దేశానికి మంచిగా అనుకుంటారా? ఈ టెర్రరిజానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు ఉండాలని కోరుతున్నారు. అది ఎవరున్నారు అంటున్నా, అట్లా ఆలోచనలు ఎవరున్నారో సమాజానికి తెలుసు, ప్రపంచానికి తెలిసిన, అంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. అనేక అంశాలు సుదీర్ఘంగా చర్చించారు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది, అది మాట్లాడదాం. దానికంటే ముందు ఈ హిందూ సోదరులకు కావచ్చు, లేదంటే క్రైస్తవ మత పెద్దలకు కావచ్చు, క్రైస్తవ సోదరులకు ఒక న్యూట్రల్గా ఉండే, అంటే మతం కంటే మానవతం గొప్పదని బలంగా నమ్మే వ్యక్తులుగా నేను మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు క్రైస్తవ సోదరులకు? మనిషిగా బ్రతకండి, మనిషిని మనిషిలా చూడండి, మతాన్ని చూడకుండా ఆ మనుషులు మతాన్ని చూడకండి, ఆ మనిషి పూజించే దేవుళ్ళని చూడకండి, సాటి మనిషిగా చూడండి. నీ కొడుకును పుట్టినటువంటి బిడ్డగానే చూడండి. ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులైనా, వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే అనుకో. మతాన్ని తీసుకురావద్దు మానవత్వం మధ్యకి, కులాలను తీసుకుని రావద్దు మానవత్వం మధ్యకి. మనుషులు మనుషుల్లా బ్రతకాలి. ఎవరి భక్తిని వాళ్ళు చేసుకోండి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు కొనసాగించండి, ఎవరి బాధ్యతలు వాళ్ళు జరిగించండి. నేను అది కోరుకుంటాను. విమర్శించకండి ఏ దేవుళ్ళు అంటాను బ్రో నేను. హేమంత్ గారు, చిన్న క్రాస్ ఫైర్ చేద్దాం. 1 word లో ఒక గెస్ట్ పేరు చెప్తాను నేను, దానికి సంబంధించి 1 word లో ఆన్సర్ చెప్పాలి. 1 word లో అయితే నేను ఇవ్వలేను, కనీసం ఒక 5 words అని ఇవ్వాలి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గొప్ప నాయకుడు, ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి, క్రైస్తవుల పట్ల కూడా మంచి ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇంకా బాగుంటుంది అంటాను. అంటే ఆయన అలాగే నేను అన్న, కానీ మంచి నాయకుడు అండి. ఎందుకంటే అన్ని విధాలుగా అందరూ అంటున్నారు, మనం చూస్తున్నాం కూడా, తలెత్తుకుని ఇలా నిలబెట్టాడు ఆయన. క్రైస్తవుల వల్ల మాత్రం ఎప్పటికీ కూడా నష్టం రాదు సార్ అని నేను చెప్తాను. రాజాసింగ్ హైదరాబాద్ పులి రోషం, పౌరుషం కలిగిన వ్యక్తి. ఎందుకంటారా, ఆయనకి ఎంత థ్రెట్ ఉందో నాకు తెలుసు. వాళ్ళ కొడుకుని బహిరంగంగా స్టేజ్ మీద తీసుకుని వచ్చి ఏ మీరా బేటా హే అని చెప్పి పరిచయం చేశాడు. ఆ ధైర్యానికి మెచ్చుకుంటున్నానండి రాజాసింగ్ గారిని. యోగి ఆదిత్యనాథ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యోగి ఆదిత్యనాథ్ గారి గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ ఆయన కూడా చాలా మంది హిందువులు ఈ యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు. ఎవరైనా పర్లేదండి, అందరినీ సమానంగా చూసే ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనా పర్లేదు, నేను అదే కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి గురించి? రాహుల్ గాంధీ గారైనా, సోనియా గాంధీ గారైనా, ఎవరైనా అందరినీ సమానంగా చూడండి. ఏం చెప్తారు రాహుల్ గాంధీ గురించి? అంటే ఆయనకి ఏం డిఫైన్ చేస్తారు? రాహుల్ గాంధీ గారి గురించి ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నటువంటి గొప్ప రాజకీయవేత్త. సోనియా గాంధీ గారు ఇప్పటి వరకు చాలా ప్రయాసతో పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. వైఎస్ జగన్ గారి గురించి? పేదల పాలిట దేవుడు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఎక్స్ట్రాడినరీ లెవెల్కి ఏ రాష్ట్రాన్నైనా సరే తీసుకుని వెళ్ళగలిగే ఏకైక నాయకుడు. ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందంటే దానికి కారణం సిబిఎన్ సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు అండి. అంటే RRR తో ఆయనకి చిన్న ఇష్యూ జరిగింది. చాలా మంచోడు సార్ ఆయన. నిజంగా చెప్పమంటారా, ఆయనతో నేను 45 minutes స్టేజ్ షేర్ చేసుకున్నాను. వ్యక్తిగతంగా ఆయనతో నేను మాట్లాడాను. ఆయనతో నాకు ఇప్పటికి కూడా టచ్ లో ఉంటాడు. చాలా హంబుల్ పర్సన్ అండి ఆయన, చాలా హంబుల్. అంత ఉన్నతమైనటువంటి శాఖలో పొజిషన్లో ఆయన పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు అనిపించడు.
అంత అద్భుతమైన హంబుల్ పర్సన్ అయినా చాలా మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి. పివి సునీల్ కుమార్ గురించి అయితే అక్బరుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్ ఓవైసీ ఇద్దరు బ్రదర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళ గురించి నాకు తెలియదండి, నా టైం వేస్ట్ చేయొద్దు. అంటే అడిగితే కొంచెం ఏదో కోపంగా రియాక్ట్ అయ్యారు మీరు, ఎందుకట్లా? కాదు, నాకు తెలియదు సార్ వాళ్ళ గురించి. ఓవైసీ గురించి తెలియదా? ఓవైసీ గురించి తెలియదా? తెలియదు నాకు. వాళ్ళు ఎవరు? మైనార్టీ లీడర్స్ అండి వాళ్ళు. నేను ఎప్పుడు వినలేదండి వాళ్ళ పేర్లు, నేను ఎప్పుడు వినలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్ ఓవైసీ పేరు వినని క్రైస్తవుడు ఉంటాడా? ఏమండి ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు మా రాష్ట్రంలో ఎక్కడ కనబడలేదు, వినబడలేదండి అంటుంటే. అంటే నిజంగా ఎవరో వాళ్ళు, ఎవరు వాళ్ళు నాకు ఎంఐఎం లీడర్స్ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ముస్లిం మైనారిటీ పెద్ద లీడర్. నాకైతే వాళ్ళ గురించి నిజంగా తెలియదండి. గుర్తుందా? ఒక 15 నిమిషాలు పోలీసుని కనుక ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తే హిందువులు అంతు చూస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అవునవునవును, వాళ్ళే ఓవైసీ బ్రదర్స్ అంటే. అవునవును. సో ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఏంటి అంటే వన్ వర్డ్ లో చెప్పాలంటే ఆ వ్యక్తుల గురించి ఏం చెప్తారు? వాళ్ళ అన్న మాటల గురించి అండి, అది కరెక్ట్ కాదంటానండి. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల ఇంట్లోకి వెళ్ళడం, క్రైస్తవుల ఇంట్లోకి వెళ్ళడం, ఎవరో ఏ మతం గురించి కూడా మాట్లాడకూడదు అంటాను. అంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడకూడని మాటలేమో అంటాను నేను. మరి ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నాకు తెలియదు. ఐడియా అయితే నాకు లేదు, కానీ బ్రదర్స్ అన్న ఐడియా అవుతుంది, కానీ నాకు వాళ్ళ గురించి అంత ఐడియా లేదండి. వన్ వర్డ్ అబౌట్ కల్వరి సతీష్. చాలా కష్టపడి ప్రయాసపడి పైకి వచ్చిన వ్యక్తి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమర్శనకి లోన్ అవుతున్నటువంటి ఏకైక పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి. ఆయన గురించి నాకు వ్యక్తిగతంగా అయితే ఏం తెలియదు, కానీ చాలాసార్లు చెప్పాను ఆయన కోసం నేను. బ్రదర్ అనిల్ కుమార్, ఆయన గురించి కూడా నాకు పెద్ద ఏం విషయం తెలియదండి. పాస్టర్ అజయ్ బాబు గారని తెలుసా? తెలుసు. ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి? నాకు తెలియదు సార్ వాళ్ళ కోసం. రాధా మనోహర్ దాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? ఏమని చెప్పమంటారు ఆయన కోసం? అంటే మీరు ఆయనను ఎట్లా డిఫైన్ చేస్తారు? ఆయన ధర్మాన్ని ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది సార్. ఇతర ధర్మాలని ఎంత నీచంగా మాట్లాడడం అంత పెద్ద వయసున్న వ్యక్తికి తగదంటాను నేను. పాస్టర్ హేమంత్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి బయటలో మాట్లాడాలి, నా కోసం నేనేం మాట్లాడు. అంటే మీ గురించి మీరు డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు అంటున్నా? దేవుని కోసం ఎంత దూరం అయినా సరే వెళ్ళడానికి ఇష్టపడిన ఏకైక వ్యక్తిని. చివరగా సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఉపేందర్ గురించి చెప్పాలంటే కొంచెంగా చాలా చెప్పొచ్చు. ఈ రోజు చేసినంత హెల్దీ ఇంటర్వ్యూ ఉపేందర్ జీవితంలో ఎప్పుడు చేసి ఉండడు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టడంలో ఈయనకి మించిన సిద్ధహస్తులు ఎవరో లేరు. మొన్న ఒక పహిల్వాన్ గారు వచ్చారు, పహిల్వాన్ గారు వస్తే మీరు ఎన్ని మటర్లు చేశారని అడిగాడు ఈయన. మరి నేమనాలి? తప్పే ఉంది. ఆయన మటర్లు చేస్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన మైకి తీసి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. అంత అందరినీ రెచ్చగొట్టడంలో ఈయనకి మించిన పెద్ద జర్నలిస్ట్ కానీ ఇంటర్వ్యూర్ కానీ ఇప్పుడు ఎవరో లేరు. తిట్టిర్రా పొగిడిర్రా? నువ్వమ్మా నీ గురించి నేను చెప్పలేనమ్మా. థ్యాంక్ యూ సార్.